వెల్కమ్ బ్యాక్. కౌంటింగ్ ప్రారంభమైంది. చాలా చోట్ల కౌంటింగ్ సెంటర్స్ దగ్గర కార్యకర్తల కోలాహలం కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ తర్వాత అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అయితే చాలా ధీమాగా ఉన్నారు. ఖచ్చితంగా పోయినసారి సాధించిన సీట్లు సాధిస్తూ ఉంటున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా హోప్స్ పెట్టుకుంటుంది చాలా భారీగానే. భారతీయ జనతా పార్టీకి కూడా 90 సీట్లు రావచ్చు అంటూ కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్, ఒకటి రెండు ఎగ్జిట్ పోల్స్ చెప్పిన నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చాలా ధీమాగా ఉన్నారు ఫలితాలపైన. మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. ప్రేమేందర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. అలాగే టీడీపీ నుంచి పొగాకు జయరాం గారు, తెలుగు యువత అధ్యక్షుడు, ఆయన కూడా జాయిన్ అవుతున్నారు. ప్రేమేందర్ రెడ్డి గారు, ముందుగా మనం పిటిషన్ గురించి మాట్లాడదాం. పిటిషన్కి సంబంధించి ఏం చెప్తారు, ఏంటి ప్రధానంగా రేజ్ చేసిన అబ్జెక్షన్స్? ఇంతకుముందు రఘునందన్ గారు కూడా మాట్లాడారు. సో ఇప్పుడు కౌంటింగ్ ఏమైనా ఆపమని చెప్పని పిటిషన్ వేశారా? అది కూడా ఏమైనా మెన్షన్ చేశారా దానిలో? కౌంటింగ్ ఆపమని వేయలేదు, కానీ ఏదైతే అర్ధరాత్రి ఎలాంటి యొక్క ఇది లేకుండా అంత అడావుడిగా ఒక ప్రజలందరికీ ఒక అనుమానాన్ని రేకెత్తించేటువంటి ఒక ఆర్డరు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం ఏదైతే ఉన్నదో అది పూర్తిగా కూడా చాలా అసంబద్ధంగా ఉంది. ఎందుకంటే ఇలాంటిది ఏదైనా ఇచ్చుంటే అది బిఫోర్ ఎలక్షన్స్ ఇవ్వాలి. అది పోలింగ్ కంటే ముందు ఒకవేళ స్వస్తిక్ గుర్తేసినా పర్వాలేదు, టిక్ వేసినా పర్వాలేదు, మేము ఒప్పుకుంటామని చెప్పి ఇచ్చుంటే ప్రజలందరూ కూడా దాన్ని సానుకూలంగా తీసుకునేవాళ్ళు. కానీ అది కూడా నిన్న ఉదయం ఇవ్వకుండా నిన్న రాత్రి ఎలక్షన్ జరిగిపోయి కూడా 2-3 రోజులు అవుతున్నది. నిన్న రాత్రి అంత అడావుడిగా ఇవ్వవలసిన యొక్క అవసరమే ఉన్నది. ఏంటి మీ అనుమానం ఏంటి, ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు? తప్పక ఇది లాస్ట్ మూమెంట్లో ఏదైతే అసలు 44% అన్నారు, 45 అన్నారు, ఇప్పుడు ఆఖరికి 46.55 అనేది ఫైనల్గా తేల్చారు. అంటే ఈ యొక్క 1-2% ఏ విధంగా పెరిగింది అనేది ఇవాళ అర్థం కాని పరిస్థితిలో ఉంది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు పూర్తిగా కూడా ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉన్నారనే ఒక అనుమానం కలుగుతున్నది. ఎందుకంటే గాన్సీ బజార్ అనేది గతంలో భారతీయ జనతా పార్టీ గెలిచిన సీటు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి మజ్లిస్ వైపు నుంచి పోటీ చేసి 19 బూతులలో లాస్ట్ 2 అవర్స్లో అందరినీ ఏజెంట్స్ని అందరినీ బయటికి పంపించి రిగ్గింగ్ చేయడం జరిగింది. 93% జరిగింది ఆ యొక్క బూతులలో. మేము ఒకటే అడుగుతున్నా, ఎక్కడైనా సిటీలో ఆ విధంగా జరిగిందా? ఆ విధంగా జరిగిన వాటి విషయంలో మేము స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం. ముందు ఆయన స్పందించలేదు. హైకోర్టుకి ఇచ్చాము. హైకోర్టు స్టేట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిన్న మళ్ళీ కలిసాం. మేము కలిసి మళ్ళీ ఇచ్చాం దానిపైన రీపోలింగ్ విషయంలో. అది ఉన్న పురాణ పూలు. వీటి విషయంలో రాత్రి లేట్ నైట్లో రిజెక్ట్ చేస్తూ ఎలాంటి యొక్క ఇది లేకుండా తీసుకున్నారు. ఇది మాత్రం 12 గంటలకు ఈ యొక్క ఏదైతే సర్క్యులర్ జారీ చేయడం, ఇవన్నీ కూడా అధికార పార్టీకి విపరీతమైన ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. ఓడిపోతామనే యొక్క భయంతో ఏ విధంగా అయినా చేసి గెలవడం కోసం ఇవాళ చేస్తున్న యొక్క వ్యవహారం కనిపిస్తున్నది తప్పితే మరొకటి కాదు. అందుకోసమే మేము హైకోర్టు తలుపులు తట్టాం. కౌంటింగ్ ఆపు అని చెప్పడం లేదు. మేము ఈ యొక్క విషయాన్ని పరిశీలించు అని హైకోర్టు పరిశీలించి ఇందులో యొక్క వాస్తవాలు ఏమిటి, ఏ విధంగా అయితే న్యాయం జరుగుతుంది అనేది మేము ఈ విధంగా టిక్కు పెడితే అంటే టిక్కు పెట్టితే టిక్కు కొన్ని ఎలక్షన్స్లో టిక్కు పెట్టుడు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు అడ్వకేట్స్ ఎలక్షన్స్లో లేకపోతే ఎమ్మెల్సీ టిక్కు పెడితే మంచిగా ఉండు కదా. ఇది ఎందుకు ఇలా తీసుకున్నారనే దాన్ని వివరణ ఇవ్వాల్సిన యొక్క బాధ్యత ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వం ఉన్నది. అంటే నా క్వశ్చన్ అంటే భారతీయ జనతా పార్టీకి ఉన్న అనుమానం ఏంటి, ఎందుకు ఆ డెసిషన్ తీసుకొని ఉంటారని చెప్పారు. కొంతమంది కోవిడ్ నేపథ్యంలో స్వస్తిక్తో వేయడం ఎందుకు లేని టిక్ పెట్టి ఉంటారు. మీరు అన్నట్టుగా అడ్వకేట్ ఎలక్షన్స్లో కావచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కావచ్చు, ఆ ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఎవరైనా టిక్ పెట్టి ఉంటారేమో, ఆ ఓటు కూడా వ్యాలిడ్ అవ్వడం కోసం ఇట్టే నిర్ణయం తీసుకుందేమో. అది ఇప్పుడు ఎందుకు తీసుకోవడం అని అనేది 3 రోజుల తర్వాత గడిచిన తర్వాత పోలింగ్ కంటే ముందు తీసుకోవాలి. ఈ నిర్ణయం తీసుకుంటే ఒకవేళ పోలింగ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా చెప్పాలి. కానీ 3 రోజుల తర్వాత అది కూడా అర్ధరాత్రి తీసుకున్నారంటే స్పష్టంగా సిఎస్ గారు, డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు చర్చించుకున్న వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాతనే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇటువంటి యొక్క దీనికి పాల్పడ్డాడు అనేది కనిపిస్తున్నది. పూర్తిగా ఈ యొక్క ప్రజా తీర్పును వమ్ము చేయడం కోసం, మార్పు చేయడం కోసం చేస్తున్న కుట్రలో భాగమేది. ఈరోజు ప్రజాస్వామ్యం పైన భారతీయ జనతా పార్టీకి సంపూర్ణమైన నమ్మకం ఉన్నది. అందుకోసమే ప్రజలు ఎవరినన్నా అడగండి, మీరు ఎవరి కోటేషన్లు అంటే భారతీయ జనతా పార్టీ కోటేషన్ అని చెప్తున్నారు ఇవాళ బయట సహజంగా. మరి వీళ్ళు ఈ విధంగా అంటే ఏదైతే వాళ్ళ యొక్క చెప్పు చేతుల్లో ఉండే కొన్ని ఎగ్జిట్ పోల్స్ను ఆ విధంగా వాళ్ళకే మెజార్టీ వస్తున్నదని చెప్పి దాన్ని నిజం చేయడం కోసం ఈ ప్రాక్టీస్ చేసినలా అనేది కనిపిస్తున్నది. ఓకే, రామ్మోహన్ గారు గుడ్ మార్నింగ్. రామ్మోహన్ గారు గుడ్ మార్నింగ్ అండి. వినొస్తుందా? వినిపిస్తుంది సార్. రామ్మోహన్ గారు, ఈ ప్రాక్టీస్ ఎప్పుడన్నా చూసామా? పెన్తో టిక్ పెడితే కూడా ఓట్లు కౌంట్ చేస్తాము అనే విషయాన్ని కౌంటింగ్కి కొన్ని గంటల ముందు ఎస్సీసీ ఎలా ప్రకటిస్తుంది? ఓటింగ్ జరగడానికంటే ముందు కదా అటువంటిది ఏమైనా ఉంటే చెప్పాల్సింది. ఓటింగ్ జరగడానికి ముందు చెప్తే ఓటింగ్కి వెళ్ళిన వాళ్ళు పెన్తో టిక్ పెట్టేవాళ్ళేమో. ఓటింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్కి కొన్ని గంటల ముందు ఎస్సీసీ నిర్ణయం తీసుకోవడాన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది?
ఎన్నికల నిఘా వేదిక నుంచి మాత్రం నేను స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చర్యను ఖండిస్తున్నాను. ఎందుకంటే ప్రేమేందర్ రెడ్డి గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే పెన్తో టిక్ పెట్టడం అంటే ఎవరు పెడతారు? విద్యావంతులు పెడతారు కదా. అసలు పెన్ను పెట్టుకొని పోయిన అవసరం ఉన్నప్పుడు నేను కూడా ఓటేశాను హైదరాబాద్లో. మనకు మొదలు అది స్వాస్తిక్ గుర్తు ఆ ముద్ర ఇచ్చారు, రెండు వైపులా మరి ఇంకో అద్దె ఇచ్చారు. అటువంటిప్పుడు అది తీసుకుపోకుండా ఉన్నప్పుడు ఎలక్షన్ సిబ్బంది ఏం చేస్తున్నట్టు? వాళ్ళు పెన్తో టిక్ పెట్టడానికి నిరక్షరాస్యులు అయితే పెన్తో టిక్ పెట్టారు. ఒకవేళ నిజంగానే అనుకుంటే ఆ విషయాన్ని మొదలై ప్రకటించాలి ప్రేమేందర్ రెడ్డి గారు అన్నట్టు. కనుక ప్రకటించకుండా ఇప్పుడు ప్రకటించిందంటే ఆ ఓట్లన్నీ చెల్లకుండా చేయాల్సిందే. కేవలం స్వాస్తిక్ గుర్తు మనకు దాంతో మాత్రమే, అది ఆ చెక్క ముద్రతో పెట్టిన మాత్రమే ఒప్పుకోవాలి. ఒకవేళ నిజంగానే ఉంటే అది రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ పద్ధతి లేదు, ఆ ప్రాక్టీస్ లేదు మనకి. బ్యాలెట్ అంటే బ్యాలెట్ లో కనీసం నేను చాలాసార్లు చిన్న పోలింగ్ బూత్ ఏజెంట్ నుంచి మొదలు పెడితే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కాదా పనిచేశాను నేను. ఎక్కడ కూడా రెండింటి మధ్యన కూడా పడితే ఏ వైపు ఎక్కువ ఉన్నదో ముద్ర చూసి లెక్కిస్తారు, ఆ వైపుకు ఓటు లెక్కిస్తారు. ఒకవేళ ముద్ర ఇటుపక్క మలిచినప్పుడు దీని మీద పడదు అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకే పోతుంది ఓటు. ఇట్లా సర్టన్ రూల్స్ ఉన్నాయి, సెటిల్డ్ రూల్స్ ఉన్నాయి. ఈ పక్కన పెట్టి ఎన్నికల కమిషన్ నిన్న సాయంత్రానికి ఎన్నికలు అయిపోయి 3 రోజులు అయిపోయింది. మళ్ళీ నాకు ఓట్ వేయడానికి వెళ్ళిన వాళ్ళకి ఓటింగ్ కౌంటింగ్ పోలింగ్ సెంటర్ లో ఏజెంట్ గా ఉన్న వాళ్ళకి తెలిసిన విషయాలు ఎలక్షన్ కమిషన్ తెలీదా? అదే అంటున్నాం కదా. అందుకని దుర్మార్గం, ఇది సరైనది కాదు. ఎప్పటికప్పుడు రూల్స్ మార్చడం ఏంది? అసలు ఇది చాలా తప్పుడు రూల్. అసలు రూల్సే లేవు. రూల్స్ లో టిక్ పెట్టమని ఎక్కడ లేదు. స్పష్టంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను టిక్ పెడతాను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే పెట్టమంటారు. అది కూడా మన ఇష్టం ఉన్న పెన్నుతో పెట్టుకోవడానికి వీల్లేదు. వాళ్ళు పెన్ మన స్కెచ్ పెన్ ఇస్తారు, దాంతో పెట్టాలి, మార్కెడ్ పెన్తో పెట్టాలి. అట్లా లేదే. ఇక్కడ ఎక్కడ ప్రకటించలే ఎలక్షన్ కమిషన్. నేను 2 సార్లు వాళ్ళతో సమావేశం అయినా ఎక్కడ ప్రకటించలే కదా. ఇవాటికి వాళ్ళ అది కూడా నేను రాత్రి అనేది. అందుకని హైకోర్టు కూడా ఎందుకు ఆ నిర్ణయం తీసుకొని ఉంటుంది ఎస్ఈసి? మీ అభిప్రాయం ఏంటి? మీ అనుమానం ఏంటి? తప్పుడు నిర్ణయం అంటే ఇన్ఫ్లుయెన్స్ గురైందని స్పష్టంగా తెలుస్తుంది కదా. ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ గురైంది అనేది. ప్రభుత్వం ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఓటింగ్ అయిపోయిన తర్వాత టిక్ ని అలో చేయండి అని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? అంటే ఇన్ఫ్లుయెన్స్ గురి కావాలి, లేకుంటే వీళ్ళు అజ్ఞానం అన్న కావాలి, ఎన్నికల కమిషన్ అజ్ఞానం అన్న కావాలి. అవసరం లేదు కదా. అసలు ఆ సమస్య ఎక్కడ వచ్చింది? ఎవరైనా అడిగారా? ఎవరైనా పిటిషన్ ఇచ్చారా? ఏది లేదు కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మొదటి నుంచి సందిగ్ధంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కంప్లైంట్ చేసాడా లేడా అంటే ముఖ్యమంత్రి సాక్షాత్కి ఆరోపిస్తే ఆ విషయంలో ఏది వరద సాయం ఆపమని ఇస్తే కనీసం ఆ విషయం వివరణ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు ఎలక్షన్ కమిషన్? ఆయన ఇచ్చాడని ఇవ్వాలి, తెలవాలి కదా. అంటే ఇవన్నీ ఎట్లున్నాయంటే సందిగ్ధంలో ప్రజలను పడేసి, సందేహాలను ప్రజలను పడేసి, అనుమానాలతో ప్రజలు ఓటింగ్ పోయేటట్టు చేసిండ్రు. సరైనది కాదు. ఎన్నికల కమిషన్ ఒకవేళ టిక్కు గుర్తును ఆమోదిస్తే అది ఎన్నికలు చెల్లదని కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా జరుగుతుంది. రెండోది ఏంటంటే నిన్న ఇప్పుడు ఎన్నికల కమిషన్ మనకు ఎన్నికల కౌంటింగ్ మొదలు పెట్టే ముందు నిన్న మైలార్దేవులపల్లిలో ముందు ఆ 2 మన ఘాట్ బజార్, ఆ బజార్ మన గాన్సీ బజార్ ఇవన్నీ జరిగినాయి కదా. దాని మీద రీపోలింగ్ కు అప్లై చేసుకుంటే ఎన్నికల ఫలితాలు లెక్కించేలోగా నిర్ణయం తీసుకోమని చెప్పింది కదా. ఇప్పటిదాకా ఏ నిర్ణయం తీసుకోలే కదా రీపోలింగ్. అంటే ఏమవుతుందంటే వాళ్ళు ఇష్టం అన్నట్టు. ఎన్నికల కమిషన్ ఒక రకంగా అనుభవ రాహిత్యంతో ప్రవర్తిస్తుంది. అట్లాగే ఈ టిక్కు పెట్టే అవసరం ఎవరికి రాదు. నిజంగా పెన్ను పెట్టి అది కూడా ఏంటంటే నిరక్షరాస్యుడి దగ్గర పెన్నే ఉండదు కదా. అసలు మొదలై ప్రకటించాలి ప్రేమేందర్ రెడ్డి గారు అంటే కరోనా భయంతో ఎవరైనా ఎడ్యుకేటెడ్ పీపుల్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కరోనా భయంతో ఆ స్వస్తిక్ని అంతమంది పట్టుకుంటారు కదా. సేమ్ అదే స్వస్తిక్ని పట్టుకోవడం ఎందుకని టిక్ పెట్టి వచ్చింటారేమో. నేను మన నరసరావు గారు మన ఛానల్లో చెప్పాను. అసలు కోవిడ్ భయంతో అసలు బ్యాలెట్ పేపర్ అనుమతించొద్దు. కోవిడ్ భయం ఉంటే అది బెస్ట్. ఏది మనకు బీహార్ లో చూసాం కదా, ఈవీఎంలు చేశారు కదా, వాళ్ళకి గ్లోవ్స్ ఇచ్చారు, అందరికి ఓటర్లకు అందరికి గ్లోవ్స్ సప్లై చేశారు. గ్లోవ్స్ మళ్ళీ మన ఏమంటారు యూజర్ అండ్ త్రో గ్లోవ్స్ ఇచ్చారు. అక్కడ పడేయమన్నారు. అక్కడ ఒక బాక్స్ పెట్టారు, మన చెత్తబుట్ట పెట్టారు, అక్కడనే పడేసేయడం అన్నారు. బ్యాలెట్ పేపర్ అనుమతించడమే తప్పు ఇప్పుడు. ఎందుకంటే నువ్వు అన్నది చాలా కరెక్ట్ నరసింహ గారు. ఇప్పుడు మనకు దాన్ని ఆ ముద్రను అందరూ పట్టుకుంటారు కదా. నేనైతే ఏం చేయాల్సి వచ్చింది, ముద్ర పట్టుకోక ముందు శానిటైజ్ చేసుకున్నా. అక్కడే శానిటైజర్ మాత్రం అన్ని చోట్ల ఉంచారు. మళ్ళీ వేసి వచ్చిన తర్వాత శానిటైజ్ చేసుకుని ఇట్లా ఎంతమందికి అవగాహన ఉంటది. కనుక 2 పొరపాట్లు చేస్తుంది ఎన్నికల కమిషన్. మొట్టమొదటి డేట్లు ప్రకటించిన కాడి నుంచి నేను మొదటి నుంచి అభ్యర్థన పెడుతున్నాను. అసలు 18 సంవత్సరాలు నిన్న 2021 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకు ఓటాకు రావాల్సి ఉండే ఒక 3 లక్షల మంది యువకులను ఓటు వేయకుండా ఈ ఎన్నికల కమిషన్ చేసిందని అంటున్నాను, ఆరోపిస్తున్నాను స్పష్టంగా. మేము దరఖాస్తు కూడా ఇచ్చిన ఆయనకు, వాళ్ళు పట్టించుకోలేదని. రెండోది ఏమంటున్నా అంటే ఫిబ్రవరి 10వ తారీఖు 70 రోజుల ముందు ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే జిహెచ్ఎంసీ జీహుజురే అని మొన్న రాసినట్టే ఇవాళ ఏమవుతుందంటే ఎన్నికల కమిషన్ కూడా రాష్ట్రపోతున్న జీహుజురే అన్నట్టు అయిపోయింది కదా. ఇది సరైనది కాదు కదా. అందుకని ఈ టిక్కు పెట్టే ఓట్లను లెక్కిస్తే
ఖచ్చితంగా రామ్మోహన్ గారు మీరు చాలా కాలంగా ఎన్నికల వ్యవహారాలను పరిశీలిస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భం ఎప్పుడైనా చూసామా? ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇలాంటి వాటిపైన ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవడం లాంటివి ఎప్పుడైనా చూసామా? ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాల తర్వాత లీగల్గా నిలబడ్డ సందర్భాలు ఏమైనా చూసామా? దగ్గరగా 45 ఏళ్ల నుంచి నేను ఎన్నికలు పరిశీలిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ రకంగా టిక్కును అనుమతిస్తా అంటే ఇట్లాంటి అసందర్భ నిర్ణయాలు తీసుకునే ఎన్నికల కమిషన్ ఎక్కడ చూడలేదండి. కాకి మాధవరావు గారు ఉన్నప్పుడైతే అసలు ఒక రకంగా పారదర్శకంగా జరిపిండు. మనకు ఎస్సీసీగా ఉన్నప్పుడు ఆయన మొత్తం పౌర సమాజాన్ని ఇన్వాల్వ్ చేసిండు. వీళ్ళు అసలు మేమే రాజులం అనుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ ఏమనుకుంటుందంటే మేమే రాజులం, మేము ఇష్టం ఉన్నట్టు చేస్తామనే పరిస్థితి. ఇది ప్రభుత్వానికి వత్తాసు పలకడం అవుతుంది. నిన్నటి నిర్ణయం మాత్రం ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా మేము ఎవరైనా కోర్టుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే ఓకే టీఆర్ఎస్ పార్టీ వర్షన్ తీసుకోవడానికంటే ముందు మల్ల యాదవ్ గారు ఉన్నారు, ఆన్సర్ చెప్తారు. దానికంటే ముందు జయరామ్ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఉందా? సెకండ్ థింగ్, ఎక్కడ కూడా మీరు ప్రతి పోలింగ్ బూత్ కాడ చూసుకోండి, పోలీస్ సిబ్బంది సరిగా లేదు. లోపల ఏజెంట్లతో పాటు లేకపోతే కౌంటింగ్ సిబ్బంది, పోలింగ్ ఆఫీసర్లు కూడా వాళ్ళకి అసలు నాలెడ్జ్ లేదు. సెకండ్ థింగ్, 18 years ఎబో పెట్టాలన్నది 17 yearsనే పెట్టినరు. ఇంకోటి ప్రతి ఎలక్షన్లో అంటే మామూలుగా మనం టీచర్స్ని పెట్టుకుంటాం లోపల. ఈరోజు ఎవరిని పెట్టిరండి? ఎవరిని పెట్టాలి అంటే అవుట్ సోర్సింగ్ నుంచి తెచ్చి వాళ్ళని వీళ్ళని పెట్టే పరిస్థితి వచ్చింది. అసలు రాత్రి ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే అది స్వస్తిక్ గుర్తు కాక ఇంకు గుర్తు కూడా చెల్తుంది అన్నారో అది ముమ్మాటికి అసలు ఫస్ట్ థింగ్ ప్రభుత్వం భయపడ్డది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆల్రెడీ ఫెయిల్డ్. ఎందుకు నేను సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి, అన్ని ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని చెప్తున్నాయి. ఆ తర్వాత రాత్రిపూట ఎందుకు భయపడుతుంది టీఆర్ఎస్ పార్టీ? ఘోరంగా భయపడ్డదండి, మామూలు భయపడు కాదు. ఫస్ట్ థింగ్ వాళ్ళు చేసిన ప్రచారానికి, వాళ్ళు చేసే ఆర్భాటానికి, సభలకి, ఆ సభల జనాలు బయట జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు తప్ప మన జిహెచ్ఎంసీ ప్రాంతం వాళ్ళు కాదు. అది కేసీఆర్కి తెలుసు, కేటీఆర్ గారికి తెలుసు, అందరికీ తెలుసు. సెకండ్ థింగ్, ఓట్లేసే ప్రజలు ఇవాళ బయటికి రాలేని పరిస్థితి. దీనికి 2 ప్రధాన పార్టీలు. ఫస్ట్ థింగ్ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందండి, స్టార్టింగ్ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. స్టార్టింగ్ తెలంగాణ కాపాడుకోండి అని మహాకూటమిని దెబ్బపెట్టింది, తెలంగాణను కాపాడుకోమని. ఈ ఎలక్షన్ ఏం చెప్పిందండి, హైదరాబాద్ని కాపాడుకోండి అని వచ్చింది. ఒకవైపు ఏమో వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటా ఇన్సైడ్ ట్రేడింగ్, ఇన్సైడ్ పొత్తు పెట్టుకుంటా, వీళ్ళు ఇక మళ్ళీ ఇంకో బీజేపీ పార్టీ మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను బయటికి రాకుండా. అది మాట్లాడదాం. ఈ ఎలక్షన్ కమిషన్ దానికి సంబంధించి మాట్లాడండి. మీరు దీనిపైన ఏంటి మీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? 100% అభ్యంతరం అండి. ఇప్పుడు మీరు గత 3-4 రోజుల పత్రికలలో కూడా చూసిండ్రు, టోటల్ ఫెయిల్యూర్. ఎలక్షన్ కమిషన్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో లేదు, మొత్తము టీఆర్ఎస్ తో కుమ్మక్కైంది. లేకపోతే వీళ్ళకి అలవాటు ఉండొచ్చు అండి, అర్ధరాత్రి జీవోలు ఇచ్చుడు వీళ్ళకి అలవాటు ఉండొచ్చు. కానీ ఇది ప్రజలు ఓటుతో సంబంధించింది, ప్రజల డెసిజన్. వీళ్ళు అర్ధరాత్రి జీవో ఇచ్చి నేను ఏ పెన్ అయినా పెట్టేస్తా అంటే లోపల ఉన్న 4 ఏ పెన్ అయినా పెట్టేసి లోపల పెట్టేస్తారు. 100% అడుగుదాం. మల్ల యాదవ్ గారు మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మల్ల యాదవ్ గారు. స్వామి ఏంటి విన్నారు కదా, భారతీయ జనతా పార్టీ అభ్యంతరాలు విన్నారు. అర్ధరాత్రి పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్కి ముందు కొన్ని గంటల ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎస్సీసీకి ఎందుకు వచ్చింది? ఎస్సీసీని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసింది మీ పైన ఉన్న ఆరోపణ. ఇప్పుడు ఒక్క బూత్ లోనో 2 బూత్లోనో, 1 డివిజన్లోనో, 4 డివిజన్లలోనో ఈ రకంగా పెన్నుతో వేస్తే దీన్ని కావాలని ప్రత్యేకంగా పెన్నుతో వేసినా కానీ చెల్లించడానికి ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసేదని చెప్పేసి అని అనుకోవచ్చు. ఓవరాల్ గా 150 డివిజన్లలో అయితే ఇట్లా జరగదు కదా. అయితే ఎక్కడో ఒక దగ్గర కరోనాను దృష్టిలో పెట్టుకోనో ఇంకో దగ్గర వేసిన ఏమన్నా వివరాలు వాళ్ళకి ఏమన్నా ఇట్లా సందేశాలు ఏమన్నా వచ్చి ఉంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి వినతులు వచ్చి ఉంటే దాని మీద నిర్ణయం ఎస్సీసీ తీసుకొని ఉండొచ్చు. దానికి సంబంధించి రేపు కౌంటింగ్ ఈ రోజు అయిపోతే ఎన్ని ఆ రకంగా పడ్డాయి ఏంటి అనే దాని మీద విశ్లేషణ చేయొచ్చు. దానికంటే ముందు ఒక నిర్ధారణకు రాలేము. రెండోది, ఎవరికి వాళ్ళు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. ఓడిపోతాం అనుకున్న వాళ్ళందరూ ఏదో రకంగా ఇది ప్రభావితమైంది, గవర్నమెంట్ ప్రభావితం చేసింది అనేట్లా ప్రజల్ని, ఓటర్లని ఆకట్టుకోవడంలో విఫలమైన వాళ్ళు, లేకపోతే ప్రజాదరణ లేని పార్టీలు ఏ రకంగా గెలిచేటోళ్ళ మీద ఏదో రకంగా ఆరోపణలు చేయాలనో బురదజల్లే ప్రయత్నం చేస్తే దానికి చెప్పేది లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏ తీర్పు ఇస్తారో ఆ తీర్పుని మనం శిరసా వహించాలి. అది గెలిపోయినా ఓటమైనా. మేము దుబ్బాకల మార్జిన్లో పోయినాం, 100% ప్రజా తీర్పుని గౌరవిస్తామని చెప్పినాం. అదే రకంగా రేపు ఏం జరుగుతుంది, ఈ రోజు మామూలుగా ప్రిడిక్షన్స్ ఏ రకంగానైతే వస్తున్నాయో సర్వేల ప్రకారం మామూలుగా అంతకుముందు మేము గెలుస్తామని చెప్పినాం. దాని ప్రకారం ఈ రోజు రిజల్ట్ కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి వేరు ఏజెన్సీస్ చెప్తా ఉన్నాయి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మల్ల యాదవ్ గారు, ఇప్పుడు జనరల్ గా
మీరు పెన్తో టిక్ పెడితే కూడా పర్వాలేదు, దాన్ని ఓటుగా పరిగణిస్తాం, ఇబ్బంది ఏం లేదు అనే విషయం పోలింగ్ జరగడానికి ముందు రోజు పెడితే చాలామంది ఆ స్వస్తి గుర్తు పట్టుకోవడం, ఇంతమంది పట్టుకుని దాన్ని మళ్ళీ పట్టుకొని మనం దాంతో ఓటేయడం ఎందుకు అని చెప్పి చాలామంది పెన్తో టిక్ పెట్టే పరిస్థితి ఉండేది కదా. పోలింగ్ ముందు రోజు కాకుండా కౌంటింగ్ ముందు రోజు దాన్ని పెట్టారంటే చివరి గంటలో పోలింగ్ చాలా ఎక్కువ పెరిగింది అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. కాబట్టి వాళ్ళ చాలా అనుమానాలు వస్తున్నాయి అక్కడ. ఇప్పుడు పర్సంటేజ్ ఎంత పెరిగింది ఏంది అనేది క్లోజ్ చేసేటప్పుడు, బ్యాలెట్ బాక్సులు క్లోజ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న ఏజెంట్లకి వివరాలతో సాయిస్తారు కదా, ఈ బూత్ లో ఎన్ని పడ్డాయి ఓట్లు, ఎన్ని పోల్ అయినాయి, ఎన్ని పోల్ అవ్వలేదు అనేది అన్ని పార్టీల ఏజెన్సీలకు కూర్చున్నది. 150 బూతులలో పంపించలేరు కదా. అయితే ఇచ్చిన వివరాలు బిఫోర్, అంటే పోలింగ్ బూత్ లో మామూలుగా బాక్స్, ఓట్ల బాక్స్ ఏదైతే సీజ్ చేస్తారో సీజ్ చేయడానికంటే ముందు దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా పొందుపరుస్తారు. ఇన్ని ఓట్లు పోలైనా ఇది సంగతి, ఇంతమంది ఏజెంట్ల ముందు మేము లక్కో ఏదో పెట్టేసి సీల్ చేసేస్తారు కదా, అది ప్రొసీజర్. దాన్ని 1, 2 ఇట్లలో ఎక్కడో జరిగింది ఇంతకుముందు మాదిరిగా సిరాబోసిరా అది ఇది అని అంటే అది వేరే విషయం. కానీ మొత్తం అన్ని 150 డివిజన్లలో ఉన్న ఒక్కొక్క డివిజన్ లో 60 బూతులు, 70 బూతులు, 80 బూతులు ఉన్న డివిజన్లు ఉన్నాయి. కాబట్టి ఇన్ని బూతులలో ఉండటం ఉన్న వాటిని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. వాస్తవానికి ప్రజలు ఇంతకుముందు మీరు అన్నట్టు మామూలుగా స్వస్తి గుర్తుతో ఉన్నదాన్ని అందరూ పట్టుకోవడం మూలాన ఏమైనా ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో ఎవరన్నా పెన్నుతో కనుక వేస్తే ఈ వెనతుల్ని ఏమన్నా స్వీకరించి ఎన్నికల సంఘం ఈ నిర్ణయానికి రావచ్చేమో, కానీ ఉద్దేశపూర్వకంగా ఏది ఉండదు. ఏదో వినతుల్ని బేస్ చేసుకుని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకొని ఉంటుంది అనేది మీరు చెప్తున్నమాట. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను, క్విక్ బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. కాంగ్రెస్ పార్టీ వర్షన్ కూడా తీసుకుందాం. నగేష్ గారు వెయిట్ చేస్తా ఉన్నారు. వెల్కమ్ బ్యాక్. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైంది. కొన్ని చోట్ల హైదర్ నగర్లో చూస్తున్నాం భారతీయ జనతా పార్టీకి 3 ఓట్లు, టీఆర్ఎస్ పార్టీకి 1 ఓటు, టీడీపీకి 1 ఓటు పోస్టల్ బ్యాలెట్లో వచ్చినట్లుగా సమాచారం అవుతోంది. గచ్చిబౌలిలో భారతీయ జనతా పార్టీకి 5, టీఆర్ఎస్ పార్టీకి 3 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చినట్లుగా సమాచారం అవుతోంది. షేర్లింగంపల్లిలో భారతీయ జనతా పార్టీకి 5, టీఆర్ఎస్ పార్టీకి 3 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చినట్లుగా సమాచారం అవుతోంది. అలాగే బోయిన్పల్లిలో భారతీయ జనతా పార్టీకి 7 ఓట్లు, టీఆర్ఎస్ పార్టీకి 8 ఓట్లు వచ్చినట్లుగా సమాచారం అవుతోంది. భారతీనగర్లో పోస్టల్ బ్యాలెట్లో భారతీయ జనతా పార్టీకి 4 ఓట్లు, టీఆర్ఎస్కి 3 ఓట్లు వచ్చినట్లుగా సమాచారం అవుతోంది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం 150 డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన కౌంటింగ్ పూర్తి అయిన తరువాత మిగతా ఓట్లన్నింటినీ కూడా టేబుల్స్కి డిస్ట్రిబ్యూట్ చేయటం, ఆ తర్వాత వాటిని బండిల్స్గా 25 ఓట్స్ బండిల్స్గా చేయడం, ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. కౌంటింగ్కి సంబంధించిన ప్రాసెస్ ఇప్పుడు ప్రారంభమైంది అని చెప్పి మనం భావించవచ్చు. మరికొద్దిసేపట్లో ఇంకో గంటన్నర తర్వాత పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. 9:30, 10 ఆ ప్రాంతంలో కౌంటింగ్ సంబంధించిన అప్డేట్స్ కొంత స్పీడప్ అయ్యే అవకాశం ఉంటుంది. మొట్టమొదటి ఫలితం మెహదీపట్నం డివిజన్కి సంబంధించిన ఫలితం వస్తుంది అని చెప్పి ఎన్నికల కమిషన్ అధికారులు చెప్తున్నారు. 11 గంటలకి మెహదీపట్నానికి సంబంధించిన డివిజన్లో ఎవరు విజేత కాబోతున్నారనే అంశానికి సంబంధించి మొదటి ఫలితం అక్కడి నుంచి మనకి రాబోతోంది. చివరి ఫలితం మైలాదేవనపల్లి, అక్కడ ఎక్కువ ఓట్లు పోలైన నేపథ్యంలో అక్కడ ఫలితం కొంత ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంటుంది అని చెప్తున్నారు. ఓవరాల్గా మొత్తం 150 డివిజన్లో 100కి పైగా డివిజన్లో 2 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కాబోతోంది. 2 రౌండ్లలో దాదాపు రిజల్ట్స్ అన్నీ కూడా వచ్చే అవకాశం మనకి కనిపిస్తోంది. ఒక్కొక్క రౌండ్లో 14,000 చొప్పున ఓట్లను కౌంట్ చేయబోతున్నారు. 2 రౌండ్లు అంటే 28,000 ఓట్లు కౌంట్ చేస్తారు. 28,000 కంటే తక్కువ ఓట్లు నమోదైన డివిజన్స్ 100కు పైగా ఉన్న నేపథ్యంలో మెజారిటీ డివిజన్స్లో మనకి ఒక 2 రౌండ్లోనే ఫలితం పూర్తిగా రాబోతోంది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన రిజల్ట్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్లకు కాను 1,200 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకున్నారు ఉద్యోగులు. వాళ్ళకి సంబంధించిన ఓట్లను ప్రస్తుతం మనం చూస్తున్నాం. పోటాపోటీగా పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఓట్లు సాధిస్తున్న వాతావరణం మనకు కనిపిస్తోంది. చాలా చోట్ల భారతీయ జనతా పార్టీ పోటాపోటీగా టీఆర్ఎస్తో ఓట్లు సాధించింది. కొన్ని చోట్ల భారతీయ జనతా పార్టీకి పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యం కూడా మనకు కనిపిస్తుంది. గచ్చిబౌలిలో భారతీయ జనతా పార్టీకి 5 ఓట్లు, టీఆర్ఎస్ పార్టీకి 3 ఓట్లు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. షేర్లింగంపల్లిలో భారతీయ జనతా పార్టీకి పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువగా ఓట్లు వచ్చినట్టుగా కనిపిస్తుంది. మెజారిటీ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువగా ఓట్లు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చాలా చిన్న నంబరు, చాలా నామినల్ నంబర్ అది. 1,200 ఓట్లు మాత్రమే మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో పోస్టల్ బ్యాలెట్లు నమోదైన నేపథ్యంలో వాటికి సంబంధించిన రిజల్ట్స్ మనం ప్రస్తుతం చూస్తున్నాం. రైట్, డిస్కషన్లోకి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో పాటు నగేష్ ముదిరాజ్ గారు జాయిన్ అవుతున్నారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. నగేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. నగేష్ గారు, ఏంటి ఎలక్షన్ కమిషన్ అర్ధరాత్రి తీసుకున్న నిర్ణయం పైన మీ కామెంట్ ఏంటో చెప్పండి ముందుగా. టోటల్ ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మొట్టమొదటిగా ఎలక్షన్ కమిషనర్ అబ్సల్యూట్లీ ఫెయిల్ అయ్యారు.
నోటిఫికేషన్ దగ్గర నుంచి ఫస్ట్ ఓటింగ్ విషయంలో దాదాపు 2.5-3 లక్షల ఓట్లు యువకుల ఓట్లు తొలగించారు. తర్వాత ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాదాపు 65 నుంచి 70 రోజుల వరకు టైం ఉండే. ఇప్పుడు ఫర్ ఉదాహరణకు ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్, స్కూల్స్ ఎందుకు ఓపెన్ లేదండి నరసింహరావు గారు? కరోనా పెరుగుతుంది అనేసి స్కూల్స్ పెండింగ్ పెట్టుకుంటా పోతున్నారు. ఎవరన్నా కరోనా తగ్గుతుంది 70 days టైం ఉంది కదా, దాని తర్వాత ఎలక్షన్లు పెట్టాలి, దాని సరే ఫిబ్రవరిలోనే పెట్టవచ్చు. ఆధారా బాధారాగా 70 రోజుల ముందు పెట్టారు ఎలక్షన్స్, సరే పెట్టిండు, అదొక తప్పు. ఇంకొక ముఖ్యమైనది ప్రిసైడింగ్ ఆఫీసర్లను అయితే ఆ ఏజ్ కూడా సరిపోలే, మొత్తం అవుట్ సోర్సెస్, టీచర్స్ ఎక్కడా పాల్గొనలేదు. ఒక రోజు 2-3 రోజులు 3 days 4 days నోటీసులు కూడా ఇచ్చారు ఎంప్లాయీస్, వాళ్ళు విముఖత వ్యక్తం చేశారు. ఇదొక అంశం. ఈ టోటల్ ఎపిసోడ్ లో భయంకరమైన అంశం ఏంటంటే ఏదో ఇక తిట్ల పురాణం అయితే రాజకీయ విలువలని మొత్తం ఈ బీజేపీ టీఆర్ఎస్ దిగజార్చిందండి. ఒకరేమో కూల్చేస్తా అంటారు, ఒకరేమో నిలబడతామంటారు, ఒకరేమో బాంబులు వేస్తామంటారు, ఒకరేమో టెంపుల్ దగ్గర ఓట్లు అంటారు. ఎంత దారుణమైన తిట్లు అంటే ప్రజలు తిట్టారు. చాలా మంది ప్రజలు చూశారు, ఏం జరుగుతుందో చూద్దాం, ప్రజలు తీర్పు చెప్పేశారు. కానీ ఇప్పుడు ఏంటి ఎగ్జిట్ పోల్స్ పైన ఏమైనా కామెంట్ చేస్తారా? ఎగ్జిట్ పోల్స్ పరిస్థితి ఏంటి? దానిపైనే వస్తున్నా నేను. దాని తర్వాత ఆదరా బాదరాగా ఈ సర్కిల్ ఏదైతే తీసుకొచ్చిర్రో ఇది అసలు న్యాయస్థానంలో నిలబడుతుంది. ఇది వీళ్ళదేమో అటామిక్స్ బాడీ అంటారు, మరి నిలబడుతుందో లేదో కానీ ఇది మాత్రం అబ్సల్యూట్లీ చాలా చాలా తప్పు నిర్ణయం ఇది. అసలు ఎలక్షన్ కమిషన్ అనేది గైడ్ లైన్స్ ఒక అభ్యర్థి నామినేషన్ వేయక ముందు రూల్స్ అండ్ రెగ్యులేషన్ విడుదల చేస్తుంది. మొత్తం అయినాక కౌంటింగ్ వచ్చినాక ప్రక్రియ స్టార్ట్ అయినాక అంటే మల్ల యాదవ్ గారు ఒక పాయింట్ చెప్తున్నారుగా, కొంతమంది కరోనా భయంతో టిక్కు పెట్టి ఉండొచ్చు, ఎందుకంటే కొన్ని ఎలక్షన్స్ కి టిక్కు పెట్టే ప్రొసీజర్ కూడా ఉంటుంది, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, మిగతా కొన్ని ఎలక్షన్స్ లో. అదే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి ఎవరైనా టిక్కు పెట్టి ఉంటారేమో, వాళ్ళు ఎవరైనా ఎలక్షన్ కమిషన్ కి ఒక దరఖాస్తు చేసుకుని ఉంటారేమో, దాన్ని బేస్ చేసుకుని ఎస్సీసీ నిర్ణయం తీసుకుందేమో అని. ఇప్పుడు ఏది ఏమున్నా కూడా ఎలక్షన్ కమిషన్ అనేది ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టు నియమ నిబంధనలు కొద్దిసేపటికి మీరు అన్నట్టే కోవిడ్ నిబంధనలు ఉన్నా కూడా కోవిడ్ నిబంధనలకు ఏదేది వర్తిస్తుందో ముందు సర్కులర్ రిలీజ్ చేసేది ఉండే. ఇవన్నీ ఒకేతైతే మళ్ళీ మీరు బ్యాలెట్ బాక్స్ తీసేసి మిషన్ పెట్టేది ఉండే. ఇవన్నీ వచ్చినాక రాత్రికి ఎవరికైనా అనుమానం వస్తుందా? రాదండి. ఇదంతా టోటల్ ఎపిసోడ్ లా 5 గంటల వరకు చాలా ఛానళ్ళు సోషల్ మీడియాలో 27%, 30% గ్రేటర్ లో మూగపోయింది, ఓటింగే లేదు, ఎవరు ఓటర్లు చూపలేదని గగ్గోలు పెట్టిన వాస్తవం. 3 గంటల వరకు పెట్టాము, ఆ తర్వాత పోలింగ్ పెరిగిందేమో, ఆ ప్రచారం అంతా చూసి జనాలు ఓట్లు వచ్చేసారేమో కదా. అక్కడికే వస్తున్నా. 5 నుంచి 6 గంటల వరకు దాదాపు 11% ఓటింగ్ పెరిగిందంటే ఎవరికైనా కొంచెం అనుమానం వస్తుంది. ఇదే బీజేపీ వాళ్ళు కూడా హైకోర్టును ఆశ్రయించారు. మేము వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో రిగ్గింగ్ చేసిందని మాకు అనుమానం ఉంది అని నిన్న పురాణపూల్ మీద 2 డివిజన్లు వెళ్ళిరు. కాబట్టి లాస్ట్ 1 hour లో 10-11% ఓటింగ్ పెరిగింది. దానికి తోడు అర్ధరాత్రి మార్కింగ్ ఏదైతే మార్క్ పెన్ తో టిక్కు పెట్టినా కూడా మీరు కన్సిడర్ చేయండి అంటే ఇందులో 101% ఏదో మతలబ్ ఉందండి. ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఏదో మతలబ్ అంటే ఏంటి చెప్పండి, ఓపెన్ గా ఏంటి మీకున్న అనుమానం ఏంటి చెప్పండి నగేష్ గారు, ఏంటి మతలబు? ఇది పోలింగ్ ఏజెంట్ 100% మ్యానిపులేట్ చేసి దీంట్లో ఎలా చేశారు? డబ్బులు పెట్టి కుమ్మరించి ఏజెంట్లను కొని అందరిని పంపించేసి ఇంత మార్కెట్ పెన్ తో టిక్కు పెట్టారు కాబట్టి 11% ఓటింగ్ పెరిగింది అక్కడ. ఓకే ఓకే, ఆగండి మల్ల యాదవ్ గారు రియాక్ట్ అవుతారా? నన్ను చెప్పండి. ఒక నిమిషం మీకు ఇంకో క్వశ్చన్, ప్రేమేందర్ రెడ్డి గారు కూడా ఏదో క్వశ్చన్ వేస్తున్నారు. ఇప్పుడు మల్ల యాదవ్ గారు స్వామి ఉండి అసలు మీరు డిబేట్నే పాల్గొవద్దు, ఎందుకంటే ఆ ప్రభుత్వం యొక్క అబద్ధాలన్నీ మీ నోటితో పలకడం కూడా మంచిది కాదు. ఆ యొక్క అయ్యప్ప స్వామి మీరు అబద్ధాలు పలకకుండా ఉండండి. మీకు వాస్తవాలు కూడా అబద్ధాలు లెక్క. స్వామి క్వశ్చన్ అడగండి ప్రేమేందర్ రెడ్డి గారు. ఫ్రమ్ ది బిగినింగ్ ఎలక్షన్ కమిషన్ టోటల్ గా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో, ముఖ్యమంత్రి గారి చేతిలో కీలుబొమ్మ అయిపోయింది. అసలు ఇప్పుడు షెడ్యూల్ ఒక వారం రోజుల ముందు ప్రకటించవలసి ఉండే కదా. సరే 14 days లో ఎలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయి, ఓకే, కానీ వారం రోజుల ముందు ప్రకటించవలసి షెడ్యూల్ ముందుగా ఇచ్చి ఉండొచ్చు కదా. అంటే మీరు ఎలక్షన్ బైకాట్ చేసేది ఉండే. మరి ఈ చరిత్ర మీరు ఎలక్షన్ వెంటనే ఒక నిమిషం అన్న ప్లీజ్, ఇప్పుడు మీరు మాట్లాడండి. ఇది అంటే ప్రాసెస్ ఎట్లా జరిగిందని చెప్తున్నా. అదొకటి ఇవ్వడం అంటే ఎవరికి అవకాశం లేకుండా మేము రూలింగ్లు ఉన్నాం కాబట్టి, యంత్రాంగం ఉంది కాబట్టి, అధికారులు పోలీసులను అందరిని ఉపయోగించుకొని మేము గెలుస్తాం, మిగతా వాళ్ళందరినీ చావు దెబ్బతీద్దాం అనుకున్నారు. కానీ అనూహ్యంగా ప్రజల యొక్క మద్దతుతో భారతీయ జనతా పార్టీ పైకి వచ్చింది. దాంతో ఇప్పుడు ఇంకా తర్వాత ఒక్కొక్క దాంట్లో పొరపాటు అంటున్నా. పోలింగ్ ముందు కాలేదని చెప్పిండ్రు, 20% 30% అయిందని.
తర్వాత లాస్ట్ ఇయర్ కంటే తక్కువ అయిందన్నారు, ఆ తర్వాత లాస్ట్ ఇయర్ కంటే 1.3%, ట్రెండ్ అదే చెప్తాను, లాస్ట్ ఇయర్ కంటే 1.3% ఎక్కువైందన్న. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంటే 2.6%, ఎందుకంటే 46.55 ఫైనల్గా డిసైడ్ చేసింది. 46.55 అనేది గతంలో కంటే కూడా 3% కనుక ఎక్కువ. అంటే ఇవన్నీ చూస్తే ఇప్పుడు మీరు పోస్టల్ బ్యాలెట్ చూస్తున్నారు, పోటాపోటీగా ఉన్నది బీజేపీను టీఆర్ఎస్. 1% లోనే రిజల్ట్ చేంజ్ ఉన్నది. ఆ 1% 2% చేంజ్ చేసిన పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన అప్డేట్స్ ఒకసారి చెప్తాను మీకు. చంపాపేట డివిజన్ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ పార్టీకి 2 ఓట్లు, భారతీయ జనతా పార్టీకి 5 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 1 ఓటు వచ్చాయి. వనస్థలిపురం పోస్టల్ బ్యాలెట్లో ఒకసారి చూస్తే వనస్థలిపురంలో టీఆర్ఎస్ పార్టీకి 2 ఓట్లు, భారతీయ జనతా పార్టీకి 5 ఓట్లు, నోటాకి 1 ఓటు వచ్చింది. హస్తినాపురం డివిజన్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ పార్టీకి 1 కూడా రాలేదు, భారతీయ జనతా పార్టీకి 2 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 1 ఓటు వచ్చింది. లింగోజిగూడ డివిజన్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లు చూస్తే టీఆర్ఎస్ పార్టీకి 1 ఓటు, భారతీయ జనతా పార్టీకి 5 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 3 ఓట్లు వచ్చాయి ఇక్కడ. తర్వాత ఎల్బీ నగర్ సర్కిల్ 4 పరిధిలో ఉన్న డివిజన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు. వనస్థలిపురంలో టీఆర్ఎస్ పార్టీకి 2 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు వస్తే భారతీయ జనతా పార్టీకి 5 వచ్చాయి, నోటాకి 1 ఓటు వచ్చింది. హస్తినాపురంలో భారతీయ జనతా పార్టీకి 5 వచ్చాయి, మిగతా 5 ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లు అయ్యాయి. మిగతా పార్టీలకి ఎవరికి కూడా అక్కడ పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు రాలేదు. చంపాపేట డివిజన్కి వస్తే భారతీయ జనతా పార్టీకి 5 ఓట్లు వచ్చాయి, టీఆర్ఎస్ పార్టీకి 2 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 1 ఓటు వచ్చింది. 18వ వార్డు లింగోజిగూడ డివిజన్లో భారతీయ జనతా పార్టీకి 5 ఓట్లు వచ్చాయి, టీఆర్ఎస్ పార్టీకి 1, కాంగ్రెస్కి 1, తెలంగాణ జనసేన పార్టీకి 1 ఓటు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా చోట్ల పోస్టల్ బ్యాలెట్లో అయితే మీరు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ కొంత ఎక్కువ ఓట్లు కనిపిస్తున్నాయి మనకి. అంటే ఒకటి ఉంది ఇక్కడ ఒక విషయం ఉంది. ఈడ భారతీయ జనతా పార్టీ పోటాపోటీగా గెలవబోతున్నది కాబట్టి 1-2%లోనే తేడా ఉంది. కాబట్టి ఈ 2-3% ఎట్లా మేనేజ్ చేయాలనేది ఈ పెద్దలందరూ తర్జన భర్జన పడ్డ తర్వాత దీన్ని ఏ విధమైన అవకాశం, ఇప్పుడు మేము ఫ్రమ్ ది బిగినింగ్ ఎట్ ఏ టైం ఎప్పటికప్పుడు టైం టు టైం ఎలక్షన్ కమిషన్కు మేము కంప్లైంట్ చేస్తూ వస్తున్నాం. అర్ధరాత్రి కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా ఎలక్షన్ కమిషన్ యథావిధిగా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం, ఏది సీఎం ఆఫీస్ నుంచి వస్తే అది చేస్తున్నది. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా చేయలేదు. ఇవాళ ఈ రాత్రిపూట ఎందుకు చేసిందంటే నిన్న పూర్తిగా సమీక్షించుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ చూసి ఇవన్నీ తప్పులు తడక నేను చెప్పిన ముందే ఈ విధంగా ఇచ్చి ఒక వాతావరణ నిర్మాణం చేసి దీన్ని ఏ విధంగా బై హుక్కార్కు గెలవడం కోసం ఈ ఆర్డర్ తీసుకొచ్చింది తప్ప ఇలా మరొకటి కాదని చెప్తున్నాను. ఇవాళ మంచి మెజార్టీతో కేసీఆర్ ప్రభుత్వం ఒకటే అన్న ఫస్ట్ నుంచి ప్రజలు బయటికి రావట్లేదు, ఓట్లు వేయట్లేదంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వీళ్ళు ఏదో రకంగా గతం కంటే ఒక పర్సంటేజ్ పెంచి చూపిస్తే ప్రభుత్వం అంటే ప్రజలు బాగానే స్పందించాలని చూపించుకోవడానికి ఇంకొకటి. మూడోది ఏంటంటే అన్న, ఇప్పుడు మా స్వామి అన్నారు, స్వామి ఏమన్నారు, కోవిడ్ నిబంధనలు ఏదో అన్నారన్న. కోవిడ్ నిబంధన ఉంటే గిట్ట వీళ్ళు పెట్టిన సభలకు వీళ్ళు జన సమీకరణ ఎక్కడి నుంచి అయితే చేసిండ్రో మరి అది ఎక్కడ పోయిందన్న? ఎలక్షన్ కమిషన్ ఎక్కడ పోయిందన్న? స్వస్తి పట్టుకొని ఓటేస్తేనే కోవిడ్ నిబంధన వచ్చిందని ప్రజలు రాలే అన్న. టిఆర్ఎస్ గవర్నమెంట్ కు వేయలే, అటు బీజేపీకి వేయలేని పరిస్థితి. రెండు ఆలోచించారన్న. చిన్న అప్డేట్ ఇస్తాను రామ్మోహన్ గారు. మీరు మాట్లాడడానికి ముందు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన రిజల్ట్స్ కొంత ఇంట్రెస్టింగ్ గా కనపడుతున్నాయి. బోయిన్పల్లి డివిజన్ కి సంబంధించిన అప్డేట్ చెప్తున్నాను. బోయిన్పల్లి డివిజన్ లో టీఆర్ఎస్ పార్టీకి 8 ఓట్లు, భారతీయ జనతా పార్టీకి 7 ఓట్లు వచ్చాయి, 2 ఇన్వాలిడ్ అయ్యాయి. జీడిమెట్ల డివిజన్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చూస్తే టీఆర్ఎస్ పార్టీకి 4, భారతీయ జనతా పార్టీకి 6 ఓట్లు వచ్చాయి. అలాగే రంగారెడ్డి నగర్ డివిజన్ 127 డివిజన్ నెంబర్, తెరాసకు 2, భారతీయ జనతా పార్టీకి 3 ఓట్లు వచ్చాయి. మొత్తం చంపాపేట, వనస్థలిపురం, హస్తినాపురం డివిజన్లో ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు మనకు కనిపిస్తున్నాయి. చింతల్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీకి 2, టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు ఏమి రాలేదు, 2 పోల్ అవుతే 2 కూడా భారతీయ జనతా పార్టీకి అక్కడ వచ్చాయని చెప్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లో 129 డివిజన్కి సంబంధించి భారతీయ జనతా పార్టీకి 1, టీఆర్ఎస్ పార్టీకి 1 ఓటు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. సుభాష్ నగర్ డివిజన్లో టీఆర్ఎస్కి 9 ఓట్లు, భారతీయ జనతా పార్టీకి 3 ఓట్లు అక్కడ పోస్టల్ బ్యాలెట్లో వచ్చాయి. సుభాష్ నగర్ డివిజన్లో మొత్తం 14 ఓట్లు పోలైతే 2 అక్కడ రిజెక్ట్ అయినట్లుగా సమాచారం అందుతోంది. సో ఇది ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన లీడ్స్ చూస్తే సరే చాలా చిన్న నంబరే, బట్ లీడ్స్ మాత్రం 8 చోట్ల భారతీయ జనతా పార్టీకి లీడ్ కనిపిస్తోంది, 3 చోట్ల టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు లీడ్ కనిపిస్తుంది. రామ్మోహన్ గారు ప్లీజ్.
నరసింహరావు గారు, రెండు విషయాలు. ఒకటి ఏంటంటే ఎన్నికల కమిషన్ మీద కేసులు వేసి 2 కేసులు పెండింగ్ లో ఉండగానే తెల్లారి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అంటే తెల్లారి పోస్టింగ్ ఉండే నోటిఫికేషన్ ఇష్యూ చేస్తే ఇప్పుడు మనకు మార్కింగ్ చేయడు కదా, శివలింగాన్ని కాగులిస్తున్నట్టు అయిపోయింది. నోటిఫికేషన్ తోని ఇప్పుడు మన కోర్టు ఏం చేయలేకపోయింది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే బ్యాలెట్ పేపర్ మీద స్పష్టంగా నా అనుభవంతో చెప్తున్నాను, చిన్న గీత ఉన్నా ఎలాంటి వేరే రాతలు ఉన్నా చెల్లదు అని స్పష్టమైన ఆదేశాలు గతంలో ఉన్నాయి. ఇవాళ సెటిల్ ఆదేశాలు అవి. అంటే ఎన్నికల మొదలైన 1952 జనరల్ ఎలక్షన్స్ ఇప్పటిదాకా అప్పుడు వ్యాలిడే వాడారు కదా, బ్యాలెట్ పేపర్ మీద ఎలాంటి రాతలున్నా చెల్లవు అనేది సెటిల్ రూల్ కదా. ఇవాళ రాతను అనుమతిస్తున్నారంటే 2 రకాలు. ఇప్పుడు కలగన్నారా వీళ్ళు బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తమైన ఓట్లు కాదు సార్, ఎవరైనా ఒక అప్లికేషన్ ఇచ్చారేమో, మేము పొరపాటున టిక్ పెట్టామండి, మాకు తెలియదు స్వస్తికి వేయాలని, కోవిడ్ ఉందని భయంతో ఇచ్చారేమో అని ఒక ఇది మల్లయ్య గారు చెప్తున్నారు. బ్యాలెట్ బాక్స్ లో ఏమైంది అనేది ఎవరికి తెలియదు కదా, ఇప్పుడు ఇప్పటిదాకా తెలియదు కదా. ఒకటి ప్రభుత్వం కలగనాలి, లేకపోతే ఎలక్షన్ కమిషన్ కలగనాలి. ఒకటి మీరు అన్నట్టు ఒక అప్లికేషన్ వచ్చింది అనుకుందాం, ఒక్కరి కోసం సెటిల్ రూల్స్ మారుస్తారా మొత్తం అంతా? చాలా సార్లు నక్సలైట్లు పిలిపిస్తే మీరు ఎన్నికలు బహిష్కరించండి రాస్తారండి, దాని మీద ఎవరో ఏ రాస్తారు, లేకపోతే నా ఇష్టమైన క్యాండిడేట్ పేరు రాస్తాము, లేకపోతే సెల్ నెంబర్ వేస్తారు. రకరకాల గతంలో రాతలు ఉండే, రాతను ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా బ్యాలెట్ పేపర్ మీద గుర్తు తప్ప ఎటువంటిది ఉన్నా చెల్లదు. గుర్తు కూడా సగం అటు సగం ఇటు ఉన్నప్పుడు ఎవరికి లెక్కించాలనేది సెటిల్ రూల్స్ ఉన్నాయి. దాన్ని పక్కన పెట్టి 1 ఓటు తేడా వచ్చినప్పుడు మాత్రమే దాన్ని సెటిల్మెంట్ చేస్తారు. కాదండి, ఇప్పుడు ఎన్నికలప్పుడు ఎన్నికల కన్నా ముందు రూల్స్ తయారవుతాయా, ఎన్నికల తర్వాత రూల్స్ తయారవుతాయా? ఏ ఆటకేస్తారు? ఇప్పుడు అంపైర్ తప్పు చేయొద్దు కదా. ఇప్పుడు అంపైర్ పాత్ర మనకు ఎలక్షన్ కమిషన్. సో అంపైర్ తప్పు చేస్తున్నారని భావించవచ్చా నిన్నటి సర్క్యులర్ తర్వాత రామ్మోహన్ గారు? ఈ ఆర్డర్ కనుక ఇష్యూ చేస్తే ఖచ్చితంగా ఎంపైర్ తప్పు చేస్తున్నట్టు ఒక మాట చెప్తారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మల్లయ్య యాదవ్ గారిని అడుగుదాం, ఎంపైర్ ఎందుకు తప్పు చేస్తున్నారు, ఎంపైర్కి వచ్చిన అప్లికేషన్స్ ఏంటో కనుక్కుందాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బల్ల గుద్ది మరీ చెప్తున్నాను, మీ లలిత జ్యువెలరీ ఇచ్చే తక్కువ ధర ఏ నగల షోరూంలు ఇవ్వలేవు. రేటు వ్యత్యాసం వందల్లో కాదండి, వేలల్లో ఉంటుంది. నేను చెప్తున్నానని కాదు, మీరే కంపేర్ చేయండి. శ్వాస హాస్పిటల్, శ్వాసలో స్వేచ్ఛ కోసం, నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కన, హైదరాబాద్. ఈ అమ్మలెప్పుడు అమ్మలే అండి. ఫైటింగ్ చేస్తున్నా అమ్మ అడిగేది ఒకటే క్వశ్చన్, ఏమైనా తిన్నావా బాబు? అమ్మ కిచెన్ లో స్నేహ చికెన్. మన టమ్మీకి ఏం కావాలో మన మమ్మీకే తెలుసు. అందుకే ప్రతి అమ్మ కిచెన్ లో స్నేహ చికెన్. కిచెన్ లో స్నేహ చికెన్. టూ మచ్. మిగతా నగల షోరూంలో వేసే తరుగు చాలా టూ మచ్. మీ లలిత జ్యువెలరీలో కంపేర్ చేసి కొనండి. యూ కెన్ సేవ్ సో మచ్. వెల్కమ్ బ్యాక్. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం మనం. పోస్టల్ బ్యాలెట్లో ఇప్పటివరకు ఉన్న లీడ్స్ని ఒకసారి గమనిస్తే టీఆర్ఎస్ పార్టీ 5 స్థానాల్లో లీడ్లో కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ 9 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో లీడింగ్లో కనిపిస్తోంది. చాలా డివిజన్స్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువ ఓట్లను సాధించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. 9 చోట్ల టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎక్కువ ఓట్లు పోస్టల్ బ్యాలెట్లో సాధించారు. శేర్లింగంపల్లి సర్కిల్కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ చెప్తాను మీకు. శేర్లింగంపల్లి సర్కిల్ పరిధిలో కొండాపూర్ డివిజన్లో భారతీయ జనతా పార్టీ మొత్తం 5 పోస్టల్ ఓట్లు పోలవుతే మొత్తం అన్నీ భారతీయ జనతా పార్టీకే పడిపోయాయి. అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఓటు కూడా సాధించలేకపోయింది. గచ్చిబౌలి డివిజన్లో మొత్తం 3 ఓట్లు పోలవుతే 1 టీఆర్ఎస్ 2 రిజెక్ట్ అయిపోయాయి. శేర్లింగంపల్లి డివిజన్లో భారతీయ జనతా పార్టీకి 4, టీఆర్ఎస్ పార్టీకి 5 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైనట్లుగా మనకి సమాచారం అందుతోంది. చాలా చోట్ల పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన కౌంటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. ఇంకో 10-15 నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన రిజల్ట్స్ అంతా కూడా మనకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత రెగ్యులర్ మిగతా ఓట్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మల్లయ్య యాదవ్ గారు చాలా సీరియస్ అలిగేషన్ చేస్తున్నారు. రామ్మోహన్ గారు లాంటి వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండాల్సింది కాదు, పరీక్షకి పోవడానికి ముందు
రూల్స్ పెడతారు కానీ పరీక్ష అయిపోయిన తర్వాత రూల్స్ పెట్టడం ఏంటి అని. ఇప్పుడు ఓటర్లు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అటెండ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విజ్ఞప్తుల మేరకు ఒకవేళ చేస్తే ఒక్క టీఆర్ఎస్ పార్టీకే పెన్నుతో పెట్టరు కదా, ఒకవేళ పెట్టుంటే వేరు పార్టీలో కూడా పెట్టి ఉంటారు. ఒక టీఆర్ఎస్ పార్టీకి పెన్నుతో పెట్టిన ఏ కన్సిడర్ చేయండి. వేరే వాళ్ళు ఎవరు పెట్టలేదని కదా, మా వాళ్ళు పెట్టారని ఎవరు క్లెయిమ్ చేయట్లేదు కదా. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు అప్పీల్ చేసి ఉంటారు కాబట్టి దాని మీద పరిశీలన చేసిన తర్వాత ఆ నిర్ణయానికి వచ్చి ఉంటారు. దాని మీద మామూలుగా పూర్తిగా ముందే ఈ రకం కూడా చేసుకోవచ్చు అనే విషయం చెప్పటంలో వాళ్ళు విఫలమైనను, లేకపోతే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన ఓటర్లు ఆ రకంగా కరోనాను దృష్టిలో పెట్టుకొని సొంత పెన్నులు తీసుకొచ్చుకొని చేసిన వాళ్ళ విజ్ఞప్తుల మేరకు ఒక నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. మీకు ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిపోతే, కౌంటింగ్ అయిపోతే ఎంతమంది ఆ రకంగా పెట్టారు, ఏ పార్టీకి వచ్చినాయి, ఎవరో ఒకళ్ళు అప్పీల్ చేసి ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు అప్పీల్ చేసి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఉంటారు. డెఫినెట్ గా మీకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం దానికి సంబంధించిన అప్లికేషన్ ఎవరు పెట్టారు, ఏంటిది, దాన్ని అప్పీల్ చేసిన వాళ్ళు ఎవరు, దాన్ని రిప్రజెంట్ చేసిన వాళ్ళు ఎవరు అనే వివరాలు కూడా మీరు తీసుకోవచ్చు దాంట్లో. ఇప్పుడు మీరే అంటున్నారు వారం రోజులలోనే ఎలక్షన్ తీసిరని మీరే అంటున్నారు, మళ్ళీ ఎన్నికలలో మీరు పార్టిసిపేట్ చేసిరు, మేమే గెలుస్తున్నాం అని చెప్పేసి నిన్నటి వరకు చెప్పారు. ఇలా మాత్రం మేము ఏదో తప్పు చేసినాం అని చెప్పేసి మీరు ప్రభుత్వం మీద అంటే వక్రీకరించే ప్రయత్నం. మరి అటువంటిప్పుడు భయం ఎందుకు? భయము స్వామి, భయము ఎవరు పడతలేరు స్వామి. భయము మీ దొరకే వచ్చింది. మీ దొరకు 1% తగ్గినా మీ రోడ్డు పోయినట్టే. నువ్వు మాట్లాడినప్పుడు మాట్లాడినావు, నేను మాట్లాడినప్పుడు మీరు భయం గురించి మాట్లాడితే ఎట్లా స్వామి? మీరు ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరి అదే 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 స్వామి, ఇప్పుడు ఒప్పుకున్నావు స్వామి, ఎవరు భయాలు వాళ్ళకు ఉంటాయి అంటే మీ సార్ భయం బట్టి ఒప్పుకున్నావు స్వామి. అన్ని రాజకీయ పార్టీలకు భయం ఉంటుంది, ఎలక్షన్ అప్పుడు భయం ఉండాలిగా. భయం ఉంటేనే ప్రజల దగ్గర పోయినప్పుడు చాలా భయంతో భక్తితో జాగ్రత్తగా హామీలు ఇస్తారు, జాగ్రత్తగా వాటిని అమలు చేయాలి అనే విషయం కూడా గుర్తొస్తూ ఉంటుంది. ఓటింగ్ తక్కువైంది అని అంటున్నారు కదా. ఒకవేళ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే వ్యతిరేకంగా ప్రతిపక్షాలుగా మీరు మీ ఓటర్లను తీసుకొచ్చుకునేది ఉంటే, లేకపోతే ప్రజలు కూడా స్వచ్ఛందంగా మిమ్మల్ని సమర్థించేటోళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తుండే. ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఇప్పుడు పోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు ఏమి వేయాల్సిన అవసరం లేదనే భావనతో కూడా కొంతమంది ఓటుకు రాకపోవచ్చు. ఇప్పుడు వచ్చినంత వరకు ప్రభుత్వానికి అనుకూలంగా లేదు స్వామి. చూద్దాం చివరి గంట ఒక నిమిషం సార్, ఒక చిన్న అప్డేట్ చెప్తాను. మల్ల యాదవ్ గారు ప్లీజ్ ఒక నిమిషం, ఒక చిన్న అప్డేట్ చెప్తాను. మన్సూరాబాద్ డివిజన్కి సంబంధించి భారతీయ జనతా పార్టీకి 8 ఓట్లు, టీఆర్ఎస్ పార్టీకి 5 ఓట్లు రిజెక్ట్ అయినట్లుగా సమాచారం అవుతుంది. నాగోల్ డివిజన్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లో భారతీయ జనతా పార్టీకి 13 ఓట్లు, టీఆర్ఎస్ పార్టీకి 12 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 1 ఓటు అక్కడ వచ్చింది. కవాడిగూడ డివిజన్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ పార్టీకి 10 ఓట్లు వచ్చాయి, భారతీయ జనతా పార్టీకి 10 ఓట్లు వచ్చాయి, టీఆర్ఎస్ పార్టీకి 1 ఓటు వచ్చింది, టీడీపీకి అక్కడ 1 ఓటు వచ్చినట్లుగా మనకు సమాచారం అందుతోంది. సో పోస్టల్ బ్యాలెట్లో మ్యాక్సిమం కొంత భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓట్లు నమోదైన పరిస్థితి చూస్తున్నాం. జీడిమెట్ల డివిజన్లో భారతీయ జనతా పార్టీకి 6, టీఆర్ఎస్కి 4, చెల్లని 1. వనస్థలిపురం డివిజన్లో భారతీయ జనతా పార్టీకి 5, టీఆర్ఎస్కి 2, నోటాకు 1. హస్తినాపురం డివిజన్లో భారతీయ జనతా పార్టీకి 2, కాంగ్రెస్ పార్టీకి 1. లింగోజిగూడ డివిజన్లో భారతీయ జనతా పార్టీకి 5, కాంగ్రెస్కి 3, టీఆర్ఎస్కి 1. చింతల్ డివిజన్లో బీజేపీకి 2, చెల్లనివి 2. సుభాష్ నగర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీకి 9, భారతీయ జనతా పార్టీకి 3 ఓట్లు నమోదైనట్లుగా సమాచారం ఉంటుంది. ప్లీజ్ క్యారీ ఆన్ మల్ల యాదవ్ గారు. ఇప్పుడు వారం రోజులలో అన్నది మీరే. ఆ తర్వాత ఈ రోజు ప్రభుత్వంలో వ్యతిరేకత ఏదైనా ప్రజల పట్ల ఉంటే ప్రతిపక్షాలుగా మిమ్మల్ని ఆదరించేటోళ్ళు, ప్రతిపక్షాలకు అనుకూలంగా ఓట్లు వేయడానికి జనాలు చాలా మంది వచ్చేటోళ్ళు. మీరు ప్రతిపక్షాలుగా వచ్చిన ఇప్పుడు పడ్డే ఓట్లు ఏ రకంగా పడతాయో రేపు మామూలుగా ఇంకొక గంటల్లో 2 గంటలలో పెట్టెలు తెలిసిన తర్వాత అర్థమైపోతుంది కదా. ప్రతిపక్షాలకి ఆ అవకాశం లేదు కాబట్టి, ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు కాబట్టి ప్రజలు అంత స్వచ్ఛందంగా ఓట్ల కోసం రాలేదనే భావన మాకు కూడా ఉంది. మిమ్మల్ని సమర్థించేటోళ్ళు అయితే మీ పార్టీకి అంత మనుగడ ఉంటే, మీ పార్టీకి సానుభూతి ఉంటే, ప్రభుత్వం వ్యతిరేకత ఉంటే వాళ్ళని తీసుకొచ్చే దాంట్లో మీరు కూడా సఫలీకృతం అయి ఉంటే మాట్లాడుతుండే. రైట్. ఇప్పుడు ఈ రోజు ఓవరాల్ ట్రెండ్ ఒక నంబర్ చెప్తాను మల్ల యాదవ్ గారు. ఇప్పటి వరకు మనకి 28 డివిజన్లకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ల ఇన్ఫర్మేషన్ వచ్చింది. 28 డివిజన్లకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఇన్ఫర్మేషన్లో 9 చోట్ల టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 29 వచ్చినాయి,
అప్డేట్ అవుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు రిజల్ట్స్. 9 చోట్ల టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు లీడ్లో కంటిన్యూ అవుతుంటే 20 చోట్ల భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువ ఓట్లు వచ్చినట్టుగా సమాచారం అందుతోంది. సో ఎలా చూడాలి? కొంత ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చూడొచ్చు. వాళ్ళంతా కూడా ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారా అనే ఒక ఇంప్రెషన్ ప్రస్తుతానికి వచ్చిన ట్రెండ్స్ని బట్టి మనకు అర్థమవుతోంది. తప్పేం లేదు. ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఓటు హక్కు అనేది వాళ్ళు వినియోగించుకునేది వాళ్ళ స్వతంత్ర హక్కు, వాళ్ళ అభిప్రాయాన్ని వెలుగుచ్చినట్టు. కాబట్టి సామాన్యులు ఏ రకంగా భావిస్తారు, ఉన్నత వర్గాల ఏ రకంగా భావిస్తున్నారు అనేది కేటగిరికల్ గా చెప్పాలంటే పోస్టల్ బ్యాలెట్స్ అనేటివి కొంత ఎంప్లాయీస్ కి సంబంధించినవి అబౌవ్ 80 years వాళ్ళకు పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చారు కాబట్టి వాటిని టిక్ పెట్టే దాంట్లో మామూలుగా వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. సామాన్యులు ఈ రోజు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, పెన్షనర్స్ కానీ ఇతరత్ర లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులు ఏ రకమైన అభిప్రాయాన్ని వెలువచ్చుతారు ఈ ప్రభుత్వం మీద అనేది కొంచెం సేపట్లో తెలిసిపోతుంది. ఏముంటాడు మల్లయ్య యాదవ్ గారు. సార్ ఒక నిమిషం, ఈ మియాపూర్ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఏదో ఘర్షణ జరుగుతోంది. మా ప్రతినిధి నూమాన్ ఉన్నాడు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అందించడానికి. నూమాన్ ఏంటి గొడవ అక్కడ? మియాపూర్ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఇటు ఎవరైతే నరసింహారావు అంటే ఏదైతే మియాపూర్ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఎన్నికల విధులకు వచ్చినటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారికి ఏదైతే డ్యూటీలు కేటాయించకపోవడంతో వారందరూ కూడా ఏదైతే కౌంటింగ్ సెంటర్ ముందు వారు ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతము పోలీసులు కూడా వారితో మాట్లాడుతున్నారు, ఆ సిబ్బంది కూడా వారు ఉన్నారు ఇక్కడ. వారితో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది ఏంటనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాము. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది ఏంటి, మీరు ఎందుకు ఆందోళన దిగడానికి కారణం? సార్ మాకు నిన్న ట్రైనింగ్ ఇచ్చినారు. ట్రైనింగ్ ఇచ్చి కౌంటింగ్ రమ్మని చెప్పారు. కౌంటింగ్కి వచ్చాము. కౌంటింగ్ రమ్మని చెప్పారు కానీ పలానా టైం లోపల రాకుంటే లేకుంటే వాళ్ళు టైం మెన్షన్ చేయలేదు. ఈవెన్ మేము రైట్ టైంలో వచ్చాము. సార్ 5:30 6 o'clock నుంచి సార్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నాము, వాళ్ళు క్లోజ్ చేసినారు. మొత్తం ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు మేము 30 members పైన ఉంటాం. ఏమంటున్నారు ఇప్పుడు డీసీతో కానీ ఇక్కడ జోనల్ కమిషనర్తో కానీ? ఎస్, వీఆర్ ఫోన్ చేస్తే వాళ్ళు అస్సలు రెస్పాండ్ చేయడం లేదు. మాకు మాత్రం ఆర్డర్ కోసము ఆర్డర్ ఇవ్వలేదు. మాకు ఆర్డర్ ఇవ్వకుండా ఫోన్ కాల్ చేత మెసేజ్లు పెట్టి మీరు రాకుంటే మీ మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటామని మాకు మెసేజ్లు పెట్టారు. చాలాసార్లు ఫోన్లు చేశారు. మేము వాళ్ళ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మెసేజ్ బేస్ చేసుకొని మేము కౌంటింగ్ కోసం వచ్చాం. మేము వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎన్నిసార్లు ఫోన్ చేస్తే కూడా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, మాకు అలో చేయడం లేదు. అక్కడ మేము మా డ్యూటీ వదిలిపెట్టి వచ్చాము. వీళ్ళు ఆర్డర్ చేసినారు కాబట్టి అక్కడ మా ఆఫీసర్ మమ్మల్ని అడుగుతాడు, ఇక్కడ వీళ్ళు కూడా మమ్మల్ని అలో చేయడం లేదు. మేము చేయాలి. వాట్ ఈస్ ద సొల్యూషన్? అట్లీస్ట్ మాకు రిలీవింగ్ ఆర్డర్ ఇస్తే మేము తీసుకొని మేము ఆఫీసులోకి వెళ్ళిపోతాం. అది పాయింట్. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు డ్యూటీకి? సార్ మేము వికారాబాద్ నుంచి మార్పులో బంటారం నుంచి వచ్చాము. అక్కడ బస్సులు కూడా లేని ప్రాంతం అది. మామూలుగా రెగ్యులర్గా అయితే అది 9 బస్సు ఉంటుంది. అది ఏ టైంలో మార్నింగ్ 4 o'clock లేచి 4:30 ఆ టైంలో చల్లని చలిలో బైక్ మీద ఏదో చడుకుని వచ్చాము. మా ప్రాణాలు కూడా ఏం లేదు. ఏంటంటే ఇప్పుడు మధ్యలో ఏమైనా యాక్సిడెంట్ అయిందా కానీ చలికి తెలుసు కదా సార్, మొత్తం చలికి అంతా అవుతుంది. యాక్సిడెంట్ అయితే కూడా మాకు దిక్కు లేదు. అట్లాంటి పరిస్థితి కూడా మేము ఒక డ్యూటీ ఆఫీషియల్కి ఇచ్చినప్పుడు మేము దాన్ని మేము నిర్వహిస్తూ దానికి ఎటువంటి దోగ లేకుండా మేము టైంగా చేద్దామని వచ్చాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ మాకు ఎన్ని ఆటంకులు ఉన్నా దాటుకొని వచ్చినా కానీ వీళ్ళు మాకు మినిమం అట్లీస్ట్ వీళ్ళు వచ్చారు, వీళ్ళకి ఏం చెప్పి పంపించాలి, కనీసం ఒక అధికారి కూడా వచ్చి రావడం లేదు. ఈవెన్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే మీరు దూరంగా ఉంటున్నారు, కానీ మేము దూరంగా ఉంటున్నాం కరెక్టే, కానీ మీకు వచ్చినట్టు వాళ్ళకి తెలవాలి, మీకు వచ్చినట్టు మా అధికారులకు తెలుస్తుంది. మా పైన ఆఫీసర్ చెప్పొచ్చాము మేము. ఇప్పుడు వీళ్ళేం లోపల రానియట్లేదు. మరి ఏం చేయమంటారు? మరి అట్లీస్ట్ వాళ్ళు వచ్చి అట్లీస్ట్ చెప్తే కానీ మేము వెళ్ళిపోతాం. వీ రెస్పెక్ట్ దెమ్. ఎందుకంటే మేము ఎంప్లాయీస్, వాళ్ళ ఎంప్లాయీస్. ఇక్కడ ఎవరు శత్రువులు కాదండి. మేడం చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎంతసేపు నుంచి ఇలా వెయిట్ చేస్తారు డ్యూటీ? సార్ నేను మోమిన్పేట్ మండల్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్. యాక్చువల్గా నాకు ఆర్డర్స్ ఏమీ లేవు, ఓన్లీ నాకు ఫోన్లో ఓరల్ మెసేజెస్ చేశారు. అయినా కూడా నేను వచ్చాను. మొన్న ఎలక్షన్ డ్యూటీకి కూడా ఓరల్ మెసేజెస్ అన్ని అలాగే వచ్చాను. నేను 5:30కి వచ్చాను సార్ మార్నింగ్ ఇక్కడికి. ఇప్పటి వరకు ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఏమనంటే కొద్దిసేపు ఆగండి అంటున్నారు, డీసీకి కాల్ చేయండి అంటున్నారు. ఎవ్వరు ఫోన్స్ లిఫ్ట్ చేయట్లేదు. మాకు కనీసం ఒక రిలీవింగ్ లెటర్ ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే తర్వాత మీకు ఎలక్షన్ డ్యూటీ వేసాము, మీరు రాలేదని షోకాస్ నోటీస్ ఇచ్చేస్తే మాకు ఎస్ఆర్లో ఎంట్రీ అవుతుంది, మాకు ప్రాబ్లం అవుతుంది. అందుకోసం నాకు ఒక లెటర్ ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం, అంతకు మించి ఇంకేం లేదు. చెప్పండి మేడం, మీరు ఎంతసేపు నుంచి ఇలా వెయిట్ చేస్తున్నారు, ఏమంటున్నారు అధికారులు? మీరు మాట్లాడితే ఏమంటున్నారు?
అక్కడ లిస్ట్లో లేదు కదా వెళ్ళిపోమంటున్నారు. మేము ఇక్కడికి వచ్చామంటానికి ఏదో ఒక ప్రూఫ్ మాకు ఉండాలి కదా. రేపు ఎప్పుడైనా షోకాస్ నోటీస్ వస్తే నేను వచ్చాను, డ్యూటీ లేదంటే వెళ్ళిపోయాను అని చెప్పడానికి నాకు ఉండాలి కదా, దానికోసం వెయిట్ చేస్తాను. చూడొచ్చు ఇక్కడైతే పరిస్థితి ఇలా ఉంది. సార్ చెప్పండి మీరు. నోమాన్ ఏంటి ఇప్పుడు వాళ్ళంతా ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించిన సిబ్బంది అంతా మన ట్రైనింగ్ కి అసలు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు, అయినా కానీ మా ఫ్రెండ్స్ కి వచ్చిందని మేము వీరంతా కూడా ఎన్నికల నోమాన్ ఒక్క నిమిషం నా క్వశ్చన్ తీసుకోండి. వీరందరినీ కూడా డిఫరెంట్ నోమాన్ ఒకసారి నా క్వశ్చన్ తీసుకోండి ప్లీజ్. నోమాన్ ఇప్పుడు వాళ్ళ సిబ్బంది అంతా బయట ఉంటే కౌంటింగ్ సెంటర్లో పరిస్థితి ఏంటి? కౌంటింగ్ జరుగుతుందా, అసలు ఆగిపోయిందా? 9 అవుతుంది టైము, ఇప్పటి వరకు కౌంటింగ్ సెంటర్లోకి సిబ్బందిని అలో చేయకపోతే లోపల కౌంటింగ్ పరిస్థితి ఏంటి? ఇక కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇప్పుడే మొదలైంది నరసింహరావు. ఏదైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి మొదలు పెట్టారు, సో సిబ్బంది అయితే అక్కడ సరిపడా సిబ్బంది లేదు, చాలా తక్కువ మంది సిబ్బంది ఉన్నారు. దాదాపు ఇక్కడ బయట చూసుకుంటేనే 30 మంది సిబ్బంది బయటనే ఉన్నటువంటి పరిస్థితి. వీరందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. సో లోపలైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. బట్ ఏదైతే అనుకున్నటువంటి స్టాఫ్ ఉన్నారు అంత మేరైతే స్టాఫ్లో కూడా చాలా తక్కువ మందితో ప్రారంభించారు. వీళ్ళందరికీ కూడా అంటే సరైన కారణం ఎందుకు వెళ్ళి లోపలికి అనుమతించట్లేదు అనే విషయం మాత్రం వీళ్ళకి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్ చెప్పండి. మాకు ఎవరైనా అఫీషియల్ వచ్చి మాకు అఫీషియల్గా చెప్తే బాగుంటుంది సార్. సో మేము మరి వెయిట్ చేయాలా వెళ్ళిపోవాలా? మాకు ఒక రిజిస్టర్లో సిగ్నేచర్ తీసుకోమనండి, వాళ్ళకి అవసరం లేకపోతే మేము వెళ్ళిపోతామే. చెప్పండి మొత్తం ఎంతమంది లోపల సిబ్బంది మీ అందరికి ట్రైనింగ్ ఇచ్చారు? ట్రైనింగ్ ఏమి ఇవ్వలేదండి, నాకు మెసేజ్ వచ్చింది కౌంటింగ్ డ్యూటీ రమ్మనని. మళ్ళీ నేను కాల్ చేసి అడిగాను ట్రైనింగ్ ఏమి ఇవ్వరా అంటే మీకు ట్రైనింగ్ ఏమి ఉండదు, మీకు డైరెక్ట్ వచ్చేసిండి అని చెప్పారు. మేము వచ్చినామండి 7 o'clock వచ్చినాం. ఇక్కడ చాలా క్రౌడ్ ఉండే, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం ఆర్డర్స్ కోసం. ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. కరెక్ట్ టైంకి వాళ్ళు లోపటి నుంచి ఏదో మెసేజ్ వచ్చింది సరిపోయిందని డోర్ బంద్ చేశారు. దాని తర్వాత మా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మేము వచ్చినండి ప్రూఫ్ ఏంది? మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలక్షన్ డ్యూటీ చేస్తే కంపల్సరీ పోవాలి, కానీ ఇప్పుడు మేము అటెండ్ అయినట్టు ప్రూఫ్ ఏంటి? రేపు మా మీద డిసిప్లినరీ యాక్షన్ మెమో ఇస్తే మేము ఏం చేయాలి? జస్ట్ ఇప్పుడు ఎట్లా మెసేజ్ చేసిండ్రో మీ ఆర్డర్ మీ డ్యూటీ క్యాన్సిల్ అయిందని ఒక మెసేజ్ ఇస్తే మేము ఇంటికన్నా ఆఫీస్ కన్నా వెళ్ళిపోతాం. మా పని చెప్పండి. చెప్పండి. లేదు సార్, ఎలక్షన్ డ్యూటీలో వచ్చారు కాబట్టి వాళ్ళని రిటర్న్ పంపించాలని అంటే వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు కదండి మెయిన్. అట్లా చూడొచ్చు ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎవరైతే ఉన్నారో వీరందరూ దాదాపు 30 మందికి పైగానే ఎలక్షన్ డ్యూటీలో ఎలక్షన్ కౌంటింగ్ కోసం వచ్చినటువంటి వారు. సో వీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు. వీరికి ఏదైతే ఆర్డర్ కాపీ ఇవ్వకపోవడం, ఆర్డర్ కాపీ ఇచ్చినా కూడా లోపల ఏదైతే ఉందో ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో వీరందరూ కూడా ఇక్కడ ఏదైతే కౌంటింగ్ సెంటర్ ముందు ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మన థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. సిబ్బంది బయటే ఉన్నారు, దాదాపు 30 మంది సిబ్బంది బయట ఉన్నారు. లోపల కౌంటింగ్ ప్రారంభమైంది. కోఆర్డినేషన్ లేని పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాం. సిబ్బంది 30 మంది బయట ఉంటే కౌంటింగ్ సెంటర్ లోపల కౌంటింగ్ ఎలా జరుగుతుందో తెలియదు. సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి అక్కడ ఎంప్లాయీస్ చెప్తున్నారు. మమ్మల్ని కౌంటింగ్కి రమ్మన్నారు, మేము కౌంటింగ్లో పార్టిసిపేట్ చేయకపోతే మేము యాబ్సెంట్ అయినట్టుగా ఉంటే తర్వాత మాకు ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. కౌంటింగ్ సిబ్బంది 30 మంది తక్కువ ఉంటే కూడా ఆ సెంటర్లో కౌంటింగ్ ఎలా అవుతుందో మరి చూడాలి. కాస్త ఆలస్యం అయ్యే పరిస్థితి అక్కడ ఉంటుంది. అంత అడిషనల్గా అంత ఎక్కువ మందిని అక్కడికి ఎందుకు అధికారులు రమ్మని చెప్పారో కూడా ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది. ఒకసారి మీకు లేటెస్ట్ అప్డేట్స్ చెప్తాను. బేగం బజార్ డివిజన్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు భారతీయ జనతా పార్టీకి 6 ఓట్లు, టీఆర్ఎస్ పార్టీకి 1 ఓటు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. కుత్బుల్లాపూర్ సర్కిల్లో పోస్టల్ బ్యాలెట్లు, రంగారెడ్డి డివిజన్లో టీఆర్ఎస్కి 2, బీజేపీకి 3, సుభాష్ నగర్లో టీఆర్ఎస్కి 9, భారతీయ జనతా పార్టీకి 3, అలాగే కుత్బుల్లాపూర్ డివిజన్లో టీఆర్ఎస్కి 5, బీజేపీకి 2, జీడిమెట్ల డివిజన్లో టీఆర్ఎస్కి 4, భారతీయ జనతా పార్టీకి 6 ఓట్లు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. మొత్తంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ట్రెండ్ మనకి చూస్తే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎక్కువ చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సాధించినట్లుగా సమాచారం అందుతోంది. 12 చోట్ల టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 12 డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువ ఓట్లు పోస్టల్ బ్యాలెట్లో సంపాదిస్తే 24 చోట్ల భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు పోస్టల్ బ్యాలెట్లో వచ్చినట్టుగా సమాచారం అవుతుంది. ఇంకొక అరగంటలో మనకి మెయిన్ కౌంటింగ్ అంతా ప్రక్రియ అంతా కూడా ప్రారంభం కాబోతుంది. మొదటి ఫలితం మెహదీపట్నం డివిజన్కి సంబంధించిన ఫలితం రాబోతుంది. రామ్మోహన్ గారు చెప్పండి. రామ్మోహన్ గారు చెప్పండి. ఇంతకుముందు ఏదో మీరు ఒక అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నారు మల్ల యాదవ్ గారు మాట్లాడిన దానిపైన. అంటే ఇక్కడ ఎన్నికల కమిషన్ అధికార పార్టీ సమర్థించాల్సిన అవసరం లేదు, అధికార పార్టీకి వ్యతిరేకంగా కూడా కాదు నేను మాట్లాడేది. స్పష్టంగా చెప్తున్నాను, ఇవాళ పిల్లలు అట్లా కనపడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మీరు డివిజన్ లో చూపెట్టారు కదా, జనరల్ ఏమైందంటే సార్ 10% ఎక్స్ట్రా సిబ్బందిని తీసుకుంటారు. ఇక్కడ 2 పొరపాట్లు కనపడుతున్నాయి నాకు. వీళ్ళందరూ ఎంప్లాయీసా కాదా నాకు ఐడియా లేదు. ఒకటి
రెండోది ఏంటంటే ఎంప్లాయీస్ అంతా ఎంప్లాయీసే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాకు ఇబ్బంది అవుతుంది, అబ్సెంట్ అవుతాయని చెప్తున్నారు అంటున్నారు కదా. అటువంటి అప్పుడు కౌంటింగ్ కు కనీస శిక్షణ లేకుండా ఎట్లా అనుమతించారు వీళ్ళని? చాలా చాలా పిల్లలు అట్లా కనపడుతుంది నాకైతే ఎన్నికల కమిషన్ ఆట చూస్తే మనకి. మీరు కౌంటింగ్ అనేది ఇంకా శిక్షణ పొందాలి, ఎందుకంటే కనీసం ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడు, ఒకటి శిక్షణ పొందితే మిగతా వాళ్ళందరూ ఆ మార్క్ పెట్టే వాళ్ళు ఓటర్ లిస్ట్ టిక్ పెట్టడం పెద్ద శిక్షణ అవసరం లేదు. ఒరిజినల్ దాని కూడా శిక్షణ ఉంటది, కానీ ఓవరాల్ గా అంటే మనకు ఫోన్ లో మెసేజ్లు పంపించేసి రమ్మని చెప్పేసి ఇట్లా 30-40 మంది బయట ఉన్నారంటే 10% సిబ్బంది అవసరం ఉండరు, కౌంటింగ్ లోపల సజావుగా సాగుతుండొచ్చు. కానీ ఈ ప్రక్రియ ఉందో సరైనది కాదు. నెంబర్ 1. రెండోది ఏంటంటే పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడు కూడా ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే ఉంటాయి. ఏ ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉంటాయి. కానీ ఈ పోస్టల్ బ్యాలెట్ వేసిన వాళ్ళందరూ కూడా 80 ఏళ్ల కన్నా పైన వృద్ధులు. యాక్చువల్గా ఈ పోస్టల్ బ్యాలెట్ లో టీచర్లు ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయి ఉంటేనేమో మనకు పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్ ఎక్కువ మందికి ఉంటుండే. వీళ్ళందరూ కూడా 80 ఏళ్ళు దాటిన వృద్ధులు అటువంటి వాళ్ళకి ఇచ్చారు. అది కూడా అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని కూడా చాలా పొరపాటు వాళ్ళందరూ వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోమన్నారు. ఆన్లైన్ అప్లికేషన్ చాలా కష్టమైంది. చాలా మంది నాకు కంప్లైంట్స్ ఏంటంటే మేము ఎన్నికల నివేదిక తరఫున మేము పాసులు తీసుకొని తిరిగాము. ఎలక్షన్ కమిషన్ 2 రోజుల ముందు అనుమతించింది మాకు. చాలా మంది 87 సంవత్సరాలు దాటిన వృద్ధులు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆన్లైన్ ఓపెన్ కాలేదు. దుబ్బాకలో చాలా మంచి పని చేశారు. ఏంటంటే డైరెక్ట్ గా ఈవీఎంలు తీసుకెళ్లి వాళ్ళ ఇంటి ముందు తీసుకెళ్లి ఓటించుకున్నారు. వాళ్ళకి అప్లికేషన్ లేదు, వాళ్ళు జస్ట్ ఓటర్ లిస్ట్ లో 80 ఇయర్స్ దాటినాయి అనుకుంటే మార్క్ చేసుకున్నారు. అక్కడ 1535 ఓట్లు గుర్తిస్తే 1470 ఓట్లు పోలేని. అంటే అంత బాగా పగడబంది చేశారు. మిగతా పోలింగ్ కూడా అక్కడ బాగా అయింది, కంపారిటివ్లీ మిగతా పోలింగ్ కూడా అక్కడ బాగా అయింది. ఒక్క నిమిషం, మల్లయ్య యాదవ్ గారు వెళ్ళిపోతున్నారు. మల్లయ్య యాదవ్ గారు ఒక్కసారి చివరిగా ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ప్రభుత్వానికి ఈ స్థాయిలో వ్యతిరేకంగా ఓట్లు పడ్డాన్ని ఏ రకంగా చూస్తారా, ఏమైనా కామెంట్ చేస్తారా మల్లయ్య గారు? ఇప్పుడు ఇందులో ఏటీఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయ్యొచ్చు. తర్వాత పోస్టల్ బ్యాలెట్ మీద మా వ్యక్తులు మా అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవచ్చు. సరే, వేసే ప్రజలు వాళ్ళ ఓట్ల మీద దృష్టి సారించినప్పుడు ఎంప్లాయీస్ ఓట్ల మీద దృష్టి సారించకపోవచ్చు. పోస్టల్ బ్యాలెట్స్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ బీజేపీ వాళ్ళు చూపించుండొచ్చు. ఏదన్నా 1 గంట 2 గంటలలో పూర్తి వివరాలు వచ్చేస్తాయి కదా. సామాన్యులు ఈ రోజు ఏ డెమోక్రసీలో మెజారిటీగా ఏ ప్రభుత్వమైనా చేయాల్సిన సాయం సామాన్యులకు సాయం చేయాలా, పేదవాళ్ళని ఆదుకోవాలి. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసమే ఈ ప్రభుత్వాలు, ఈ పార్టీలు. ఈ అట్టడుగు వర్గాల ఆశీర్వాదం, అభిమానం టిఆర్ఎస్ కుంది. అట్టడుగు వర్గాల వాళ్ళు తప్పకుండా ఆదరిస్తారు, అభిమానిస్తారు, ఆశీర్వదిస్తారు అనే నమ్మకం మాకు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లయ్య యాదవ్ గారు. జయరామ్ గారు, మీరు ఏమైనా కామెంట్ చేయగలరా ఫైనల్గా? ఏ పోస్టల్ బ్యాలెట్లో ఈ రకమైన రిఫ్లెక్షన్కి రీజన్ ఏంటి అని చెప్పాను. ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ అండి, గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చింది. ఫస్ట్ థింగ్, పోస్టల్ బ్యాలెట్ వాళ్ళు ఎన్ని అవకతవకలు చేసినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలు ఇప్పుడు కూడా మీరు చూస్తూనే ఉన్నారు. కౌంట్ పార్టీ పేరు కాదు కానీ మీరు కౌంట్ అక్కడ క్లియర్గా చూస్తూనే ఉన్నారు. వ్యతిరేకత వచ్చింది, ప్రభుత్వం పతనం స్టార్ట్ అయింది. ఇది అంచనాలుగా వాళ్ళు ఏమనుకుంటారు కానీ ఎప్పుడైతే వాళ్ళ కూతురు కవిత ఓడిపోయింది, మొన్న దుబ్బాక ఓడిపోయింది, ఈ జిహెచ్ఎంసీలో కూడా ఎవరైతే చదువుకున్న మేధావులు వాళ్ళు ఆలోచించి వేసే పోస్టల్ బ్యాలెట్, వాళ్ళు ఎటువంటి దేనికి లొంగేది లేదు, చేసేది లేదు, వాళ్ళు వేసేది. అటువంటి వాళ్ళ నిర్ణయం వ్యతిరేకంగా వచ్చిందంటే ప్రభుత్వం ఇంకా అవ్వాలి కొంత. ఇప్పటివరకు ట్రెండ్స్ చూస్తే మాత్రం కొంత బీజేపీ కంటే టీఆర్ఎస్ కంటే బీజేపీ నాయకుకి ఎక్కువ ఓట్లు పడ్డట్టు కనిపిస్తుంది మనకి. 100% ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. ఈ ప్రభుత్వ వ్యతిరేకతకి ఇండికేషన్ అని చెప్తారు. 100%. రైట్ సార్, థ్యాంక్ యూ. నగేష్ గారు, పోస్టల్ బ్యాలెట్లో వస్తున్న ట్రెండ్స్ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఏమైనా కామెంట్ చేస్తారా? ఇంతకుముందు రామారావు గారు చెప్పిన దానికి ఏకీభవిస్తున్నాము. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లో అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నదనేది మాత్రము అందరికి తెలిసిన విషయమే. మొన్న ఒక ఎలక్షన్ నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు జరిగిన సంఘటన వరకు కూడా అక్కడ ఎలక్షన్ కమిషన్ కి రాష్ట్ర ప్రభుత్వానికి కోఆర్డినేషన్ లేదు, కమాండింగ్ లేదు వాళ్ళ పైన. ఇది కాకుండా కూడా ప్రభుత్వం సంబంధించి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పే రివిజన్ దాని విషయంలో కూడా స్కేల్ విషయంలో వాళ్ళు చాలా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు. సరే, అందులో ఇద్దరికి సంబంధించిన అంశం అది టీఆర్ఎస్ బీజేపీకి ఎక్కువ, వాళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ వచ్చిండొచ్చు. కానీ మా పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ పోలింగ్ విషయంలో ఎక్కువ మాస్ జనాలు పాల్గొన్నారని మాకు అక్కడ ఆ రోజు ట్రైనింగ్ చూస్తే మాకు లో. సో అక్కడ దాన్ని బట్టి చివరి నిమిషంలో కూడా కొంచెం పోలింగ్ శాతం పెరిగింది. అంతకుముందు పోలింగ్ శాతం తగ్గింది అని ఒక టెన్షన్ ఉండే కానీ చివరి నిమిషంలో పెరిగింది. కాబట్టి మాస్ పీపుల్స్ ఎవరైతే ఓటింగ్ లో పాల్గొన్నారో ఆ ధైర్యం మాకు చాలా ఉంది. సో ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి పోల్ అవుతాయి అనేది మీ నమ్మకం? మా నమ్మకం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నగేష్ గారు, రామ్మోహన్ గారు, మల్లయ్య యాదవ్ గారు, అలాగే జయరామ్ గారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత
కౌంటింగ్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం. సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం. తాజాగా ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన కౌంటింగ్ నడుస్తోంది. 50% పైగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన కౌంటింగ్ పూర్తయినట్లుగా సమాచారం అందుతోంది. 13 చోట్ల టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల కౌంటింగ్లో ముందంజలో ఉంటే 27 చోట్ల భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ముందంజలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. మిగతా కౌంటింగ్ ప్రక్రియ మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కాబోతోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మొదటి ఫలితం మెహదీపట్నం డివిజన్ నుంచి రాబోతోంది. మెహదీపట్నం డివిజన్కి సంబంధించిన ఫలితం మరొక గంటన్నరలో మనకి రాబోతోంది. మొదటి ఫలితంగా దాన్ని చెప్తున్నారు. మొత్తం 2 రౌండ్లలో ఫలితాలు రాబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ పోస్టల్ బ్యాలెట్లలో అత్యధిక ఓట్లు సాధిస్తోంది. మెజారిటీ డివిజన్స్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్లలో లీడ్ కనబరుస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి నరేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, తనకి బీజేపీ పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో బీజేపీ ముందంజలో ఉంది. ఏదైతే అధికార టీఆర్ఎస్ పార్టీ 2వ స్థానానికి పరిమితమైన పరిస్థితి. అయితే బీజేపీ ముందుగా చెప్తున్నట్టుగానే తాము ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలిచి తీరుతామని చెప్పి ఇప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని అయితే బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను కూడా వాళ్ళకు ఉదాహరణగా చెప్తాను. నిజానికి 1926 ఓట్లు మాత్రమే, 150 డివిజన్లకు సంబంధించి కేవలం 1926 ఓట్లు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు ఉన్నాయి. ఇవి కూడా ఉద్యోగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాళ్ళు సహజంగా వాళ్ళు వినియోగించుకుంటారు. కాబట్టి ఉద్యోగులు ఖచ్చితంగా బీజేపీకి, అలాగే వృద్ధులు కూడా బీజేపీకి ఓటు వేశారంటే యువకులు, మహిళలు కూడా ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేస్తారు. కాబట్టి బ్యాలెట్ ఓట్లలో కూడా తర్వాత ప్రారంభమయ్యే వారికి కాసేపట్లోనే ప్రారంభమయ్యే బ్యాలెట్ ఓట్లలో కూడా బీజేపీ స్పష్టమైన మెజార్టీ వస్తుందని చెప్పి చెప్తున్నారు. మరొక విషయాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్న పరిస్థితి. నిజానికి దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంలో కూడా ఇట్లాగే మొదటి నుంచి కూడా ఎక్కడ బీజేపీ ఆధిక్యత కనబరుస్తూ వచ్చింది. అదే విషయాన్ని బీజేపీ నాయకులు ఖచ్చితంగా ఇక్కడ గుర్తు చేస్తున్నారు. మనకి మరొక విషయం ఖచ్చితంగా ఏదైతే బీజేపీకి ఇది ఒక సెమీఫైనల్స్ లాగా భావించింది. కాబట్టి 2023 ఎన్నికలకు సంబంధించి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఒక సెమీఫైనల్ లాగా భావిస్తాం. ఖచ్చితంగా ఇక్కడ గ్రౌండ్ ప్రిపేర్ అయితే తర్వాత టార్గెట్ ఈజీ అవుతుందని చెప్పి సర్వశక్తులు కూడా బీజేపీ ఒడ్డిన పరిస్థితి. ముఖ్యంగా గ్రేటర్ శివారు ప్రాంతాల్లో బీజేపీకి బలం ఉందని చెప్పి మొదటి నుంచి కూడా అందరూ భావిస్తూ వస్తారు. శేరిలింగంపల్లి కావచ్చు, మల్కాజ్గిరి, మేడ్చల్తో పాటు ఎల్బీ నగర్, అలాగే ఇటు రాజేంద్ర నగర్ చుట్టూ అంటే గ్రేటర్ హైదరాబాద్కు చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా బీజేపీకి పట్టుకున్న ప్రాంతం. ఈ ప్రాంతాల్లో జీడిమెట్ల లాంటి పారిశ్రామిక వార్డులు ఉన్న ప్రాంతాల్లో కూడా పోస్టల్ బ్యాలెట్లో బీజేపీకి ఆధిక్యత కనబరుస్తూ వచ్చింది. అంటే ఖచ్చితంగా నగరంలోని ఓటర్లంతా కూడా తమకే పట్టం కట్టారని చెప్పి భావిస్తారు. మరొకవైపు సర్వేల విషయాన్ని కూడా తాజాగా బీజేపీ నాయకులు ప్రస్తావిస్తున్నారు. సర్వేలని అంతగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. సైలెంట్ ఓటింగ్ అంటే ఏదైతే కొన్ని సర్వేల్లో టీఆర్ఎస్కు ఆధిక్యత, స్పష్టమైన ఆధిక్యత, భారీ సీట్లు కూడా చూపించిన పరిస్థితి. అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ జరిగింది. అంటే టీఆర్ఎస్కు వ్యతిరేకత ఓటు చీలిపోయిందని చెప్పి సర్వేలు చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ వ్యతిరేక ఓటు చీలిపోలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అలాగే బీజేపీ సాంప్రదాయ ఓటు, యువకులు, మహిళలు వీళ్ళంతా బీజేపీకే ఓట్లు వేశారని చెప్పి బీజేపీ నాయకుల విశ్లేషణగా ఉన్నది. మరొకవైపు కాసేపట్లోనే ఏదైతే బ్యాలెట్ అసలైన ఓటింగ్ ఒక 2-3 రౌండ్లోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు అయితే గెలిచి తీరుతాము, తమకు అనివార్యమని కూడా బీజేపీ నాయకులు స్పష్టం చేస్తారు. మరొకవైపు కోర్టులో కూడా బీజేపీ నాయకులు పోరాడుతున్న పరిస్థితి. ఏదైతే ప్రత్యేకంగా రాష్ట్ర ఎన్నికల సంఘం రాత్రి తీసుకొచ్చిన ఆర్డినెన్స్ మీద కూడా వాళ్ళు ఒక సర్క్యులర్ తీసుకొచ్చారు. ఆ సర్క్యులర్ మీద కూడా కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. కాసేపట్లో ఆ సర్క్యులర్ మీద కూడా ఒక వాదనలు వినిపించబోతుంది. గట్టిగా పోరాడతాము. ఈ ఎన్నికల కోసమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల మీదే తమ పోరాటం. కేవలం జిహెచ్ఎంసీ ఎన్నికలకు రీపోలింగ్ పెట్టమనో లేకపోతే కౌంటింగ్ నిలిపేయాలనో తమ ఆలోచన కాదు. కానీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా ఎన్నికల సంఘానికి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు చెంపపెట్టలాగా ఉండాలని తాము కోర్టులో పోరాడతాం, న్యాయస్థానాల్లో పోరాడతామని చెప్పి బండి సంజయ్ స్పష్టం చేస్తారు. కాసేపటి బండి సంజయ్ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు మాకంటూ ఒక లెక్క ఉంది, ఖచ్చితంగా ఆ లెక్క ఏదైతే మా టార్గెట్ మేము రీచ్ అవుతాము, తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు కూడా మారిపోబోతున్నాయి, అందుకు జిహెచ్ఎంసీ ఎన్నికలే ఒక దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నామని చెప్పి కూడా సంజయ్ చెప్తున్నారు. పిటిషన్కి సంబంధించిన అంశం పైన అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తారు. కొంచెం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉండండి. పిటిషన్ ఇప్పుడు హైకోర్టులో విచారణ జరగబోతోంది. ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంచెం గ్యాదర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ నరేష్. మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఉన్నారు రాజేంద్ర నగర్ కౌంటింగ్ సెంటర్ నుంచి. ఇన్నారెడ్డి, రాజేంద్ర నగర్ కౌంటింగ్ సెంటర్ దగ్గర పరిస్థితి ఏంటి? పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు పూర్తయిపోయినట్టేనా? ప్రాసెస్ ఎలా ఉంది? ఇంకా ఏం జరుగుతుంది?
నరసింహారావు, ఇక్కడ మనం చార్మినార్ డివిజన్ రాజనగర్ సంబంధించి 5 సర్కిల్కి సంబంధించిన డివిజన్ పోలింగ్ బూత్ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ సంబంధించి కొంచెం లేట్ అవ్వచ్చు. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంకా ఓపెన్ కాలేదు. మళ్ళీ కాసేపులో దానికి సంబంధించిన రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తంగా మనం గమనిస్తే ఈ ప్రాంతంలో 5 డివిజన్లకు సంబంధించి సులేమాన్ నగర్, అలాగే శాస్త్రీపురం, మైలాదేవులపల్లి, రాజనగర్, అలాగే అత్తాపూర్. సో ఈ 5 డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ మరి కాసేపులో ప్రారంభమైంది. మొట్టమొదటిగా పోస్టల్ బ్యాలెట్ అనేది కూడా ఇంకా ఇంతవరకు ఓపెన్ కాలేదు. మిగతా ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్ ఎప్పుడైతే కొనసాగుతుందో కానీ ఇంతవరకు కూడా ఇక్కడ ప్రారంభం కాబట్టి మీకు ఇక్కడ ప్రక్రియ అంటే ఈ కౌంటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఉదయం పూట ఎలక్షన్ సిబ్బంది లేటుగా రావడం, తర్వాత ఇక్కడ కొంత సమయాభావం వల్ల కొంత సమయం లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మన లోపల నుంచి మనకు వస్తున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ఎలక్షన్ అంటే ఈ పోస్టల్ బ్యాలెట్ కూడా కౌంటింగ్ అవడానికి కొంత సమయం తీసుకునే అవకాశం కనిపిస్తాం. సో మొత్తం మీద సులేమాన్ నగర్, శాస్త్రీపురం, మైలాదేవులపల్లి, అలాగే రాజేంద్ర నగర్, తర్వాత అత్తాపూర్, సో 5 డివిజన్లకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ వచ్చిన తర్వాత మిగతా ఎలక్షన్ ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగదు. మొత్తం మీద ఓవరాల్ చూస్తే మాత్రం కాస్త ఆలస్యమయ్యే పరిస్థితి మనకు కొనసాగుతుంది. అలాగనే ఇక్కడ మన గతంలో ఉన్న పరిస్థితి ఒకసారి చూస్తే సులేమాన్ నగర్, అలాగే శాస్త్రీనగర్ లో గతంలో ఎంఐఎం, అలాగే మైలాదేవులపల్లి, రాజేంద్ర నగర్, అత్తాపూర్ 3 డివిజన్లకు సంబంధించి టీఆర్ఎస్ కైవసం చేసుకుంది గతంలో. అయితే ఈసారి ఈ మైలాదేవులపల్లి, రాజేంద్ర నగర్, అత్తాపూర్ 3 ప్రాంతాల్లో కూడా బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ వస్తున్నప్పుడు కూడా ఈ ప్రాంతం నుంచి మాత్రం ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ కాకపోవడం అనేది మిగతా అన్ని కౌంటింగ్ ప్రక్రియ కూడా కాస్త లేట్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. నరసింహారావు, థ్యాంక్ యూ. తర్వాత భారతీయ జనతా పార్టీ వేసిన పిటిషన్కి సంబంధించిన అంశం పైన కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉండండి, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. రైట్, డిస్కషన్కి వెళ్ళడానికి ముందు ఒక అప్డేట్ చెప్తాను నేను మీకు. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన డీటెయిల్డ్ అప్డేట్స్ చెప్తాను. మొత్తం పోస్టల్ బ్యాలెట్లో 27 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 15 చోట్ల టీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. నేను డివిజన్ల వారీగా చెప్తాను. పటాన్చెరు డివిజన్లో టీఆర్ఎస్ పార్టీకి 1 ఓటు, కాంగ్రెస్ పార్టీకి 1 ఓటు వచ్చాయి. సూరారం డివిజన్లో టీఆర్ఎస్కి 1, భారతీయ జనతా పార్టీకి 1 వచ్చాయి. రంగారెడ్డి డివిజన్లో బీజేపీకి 3, టీఆర్ఎస్ పార్టీకి 1. జీడిమెట్ల డివిజన్లో బీజేపీకి 6, టీఆర్ఎస్ పార్టీకి 4. వనస్థలిపురం డివిజన్లో భారతీయ జనతా పార్టీకి 5, టీఆర్ఎస్కి 2. హస్తినాపురం డివిజన్లో బీజేపీకి 2, కాంగ్రెస్ పార్టీకి 1. లింగోజిగూడ డివిజన్లో బీజేపీకి 5, కాంగ్రెస్ పార్టీకి 3. సుభాష్ నగర్ డివిజన్లో టీఆర్ఎస్కి 9, బీజేపీకి 3. రామంతపూర్ డివిజన్లో బీజేపీకి 8, టీఆర్ఎస్కి 2. ఉప్పల్ డివిజన్లో బీజేపీకి 10, కాంగ్రెస్కి 4. జగద్గిరిగుట్ట డివిజన్లో బీజేపీకి 1, టీఆర్ఎస్కి 1. మున్సూరాబాద్ డివిజన్లో బీజేపీకి 8, టీఆర్ఎస్కి 6. నాగోల్ డివిజన్లో బీజేపీకి 13, టీఆర్ఎస్కి 12. కవాడిగూడ డివిజన్లో బీజేపీకి 10, టీఆర్ఎస్కి 1. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లో టీఆర్ఎస్కి 10, బీజేపీకి 9. హయత్ నగర్ డివిజన్లో బీజేపీకి 8, టీఆర్ఎస్కి 1. బేగం బజార్ డివిజన్లో బీజేపీకి 6, టీఆర్ఎస్కి 1. గాంధీనగర్ డివిజన్లో బీజేపీకి 7, టీఆర్ఎస్కి 2. మియాపూర్ డివిజన్లో బీజేపీకి 1, కాంగ్రెస్కి 1. హఫీజ్పేట్ డివిజన్లో భారతీయ జనతా పార్టీకి 4, టీఆర్ఎస్కి అక్కడేమి రాలేదు. చందానగర్ డివిజన్లో బీజేపీకి 2, టీఆర్ఎస్కి 1. ఇది పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి తాజాగా మనకు అందుతున్న సమాచారం. ఇంకా ట్రెండ్స్ తెలియాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన కౌంటింగ్ అయితే దాదాపు పూర్తవుతోంది. మెజారిటీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎక్కువ ఓట్లు సాధిస్తున్నారు. రాకేష్ గారు, ఏ రకంగా చూస్తారు? పోస్టల్ బ్యాలెట్లో అయితే సరే అది పెద్ద నెంబర్ కాదు, మొత్తం జిహెచ్ఎంసీలు కలిపితే 2000 లోపే ఉన్నాయి ఓట్లు. బట్ ఇట్ రిఫ్లెక్ట్స్ ద మూడ్ ఆఫ్ ద పీపుల్. ప్రజలు జనతా గ్యారేజ్ వైపు నిల్చున్నారా లేకపోతే కల్వకుంట్ల గ్యారేజ్ వైపు నిల్చున్నారా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. తక్కువ ఓట్లైనా కూడా ఆ తక్కువ ఓట్లలో ప్రజలు కల్వకుంట్ల కుటుంబం మీద తిరగబడ్డరు అనేటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ రైజింగ్ ఫోర్స్ అండ్ టీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఎ రిసీడింగ్ ఫోర్స్ అనేది కూడా అర్థమవుతా ఉన్నది. 3వ విషయం ఏంటంటే టీఆర్ఎస్ని ఎదుర్కోగలిగే శక్తి, ఆ ప్రత్యామ్నాయ శక్తి కేవలం భారతీయ జనతా పార్టీ అనేది కూడా ఈరోజు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి అనేక రకాలుగా పోలీసును, ఎలక్షన్ కమిషన్ను అడ్డం పెట్టుకొని మా మీద దాడులు చేసి టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో అడ్డగారుల్లో గెలవాలనే ఒకటి ప్రయత్నం చేసింది. కానీ చివరికి జరుగుతున్నది ఏంది? అయినా కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ పక్షాన నిల్చున్నారు. ఇది టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఏం జరిగిందండి, లాస్ట్ 1 అవర్లో మీరు చూడండి, లాస్ట్ 1 అవర్లో 12 to 18% ఓట్స్ ఇంక్రీజ్ అయినాయి. ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది? 100% రిగ్గింగ్ జరిగింది. ఇంకేమున్నది? బూత్స్ క్యాప్చర్ అయినాయి, రిగ్గింగ్ జరిగినవి. ప్రతి బూత్ లో సీసీ కెమెరాలు ఉన్నాయి, వెబ్ కాస్టింగ్ ఉంది అని చెప్తున్నారు కదా. అదే సీసీ కెమెరాలు ఉంటే డైరెక్ట్ గా బూత్ లో ఒక్కొక్కరు 15 ఓట్లు 20 ఓట్లు వేస్తున్నటువంటి వీడియోలు ఎట్లా బయటకు వచ్చినాయి? మాకు అదంతా కాదు. అసలు మీరు సింపుల్, మీరు 4 o'clock వరకు జరిగినటువంటి పోలింగ్ ను ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూ వచ్చారు, గంటకు. మరి
6 వరకు జరిగినటువంటి పోలింగ్ వివరాలని 7 ఎందుకు ఇవ్వలేదు, 8 ఎందుకు ఇవ్వలేదు, అర్ధరాత్రి 12 గంటలకు ఎందుకు విడుదల చేశారు వార్తా సంస్థలకి? అనుమానం వస్తున్నది. 100% అర్ధరాత్రి వరకు చీఫ్ సెక్రటరీ, ఎన్నికల కమిషనరు, పోలీస్ కమిషనర్లు వీళ్ళందరూ ఎందుకు కూర్చున్నారు? ఏం జరిగింది అక్కడ? దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఎన్నికల కమిషనర్ ఏమన్నారు, అసలు పోలింగ్ పర్సెంట్ ఎక్కడ కూడా 80% దాటలేదన్నారు. జరిగింది ఏంటంటే ఘాన్సీ బజార్లో 93% పోలింగ్ అయింది. కంప్లైంట్ కూడా చేసినట్టున్నారు కదా? కంప్లైంట్ చేశాం మేము. ఘాన్సీ బజార్లో 93% పోలింగ్ జరిగితే పురాణాపూర్లో 83% పోలింగ్ జరిగింది. దీని గురించి ఎన్నికల కమిషనర్ ఎందుకు మాట్లాడాలి? ఎన్నికల కమిషనర్ ఏమన్నారు, అసలు ఎక్కడ కూడా 80% దాటలేదన్నారు. అంటే 100% అడ్డదారిలో భారతీయ జనతా పార్టీని డిఫీడ్ చేసి టీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠాన్ని, ఎంఐఎం పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకునేటువంటి ఒక ప్రయత్నం చేసినాయి. వాళ్ళ పప్పులు ఉడకవు. మీరు ఎన్ని రిగ్గింగ్లు చేసినా, ఎంత చేసినా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రపంచం కొనసాగుతుంది. దుబ్బాకలో కూడా అసలు దుబ్బాక ఎన్నికల్లో కూడా ఏమన్నారు అసలు బీజేపీ ఎక్కడున్నది, 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామన్నారు. ఏమైంది? దుబ్బాకలో ప్రజలు దుబ్బ బుక్కిచ్చిన టీఆర్ఎస్ మీ అంచనా ఇప్పుడు వస్తున్న పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ కి ప్రజల అభిప్రాయానికి ఒక రిఫ్లెక్షన్ అని చెప్పి చెప్పదలుచుకున్నారు. 100% ఎన్నికల రిజల్ట్స్ పైన టీఆర్ఎస్ పార్టీ రైట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలవబోతుందంటూ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకురాలు మా ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. కవిత రియాక్షన్ ఒకసారి చూద్దాం. ఎన్నికలలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి యొక్క పనితీరుతోని పెద్ద ఎత్తున ప్రజలు పెద్ద మెజార్టీతోని మమ్మల్ని గెలిపిస్తారనేటటువంటి విశ్వాసం మాకున్నది. నిన్న వచ్చిన ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా చాలా పెద్ద ఎత్తున సీట్స్తో మేము గెలుస్తామని చెప్పడం జరిగింది. సో 100కు పైచీలకు స్థానాలు మాకు వస్తాయనేటటువంటి ఆశాభావం మాకున్నది, విశ్వాసం మాకున్నది. ఎందుకంటే ఒక్కరోజు విషయం కాదు, ఎన్నికల మందం జరిగినటువంటి అంశం అంతకన్నా కాదు. గత 4 నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఏదైతే డెవలప్మెంట్ జరిగిందో, ఏదైతే హైదరాబాద్ పట్ల ఆలోచన జరిగిందో, ఇవన్నీ అంశాలని కన్సిడర్ చేసుకొని ప్రజలు ఓటేశారనేటటువంటి విశ్వాసం మాకుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో అట్లానే కేటీఆర్ గారు చేసినటువంటి పని ఇవన్నీ కూడా తప్పకుండా రిఫ్లెక్ట్ అవుతాయి ఈ ఎన్నికలలో అనేటటువంటి విశ్వాసం మాకుంది. అందుకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. తప్పకుండా మళ్ళీ ఒకసారి జిహెచ్ఎంసీ మీద గులాబీ జెండానే ఎగురుతుందనే విశ్వాసం మాకుంది. రైట్, రిజల్ట్స్ ట్రెండ్ చూసిన తర్వాత కవిత రియాక్షన్ చూస్తున్నాం. ఖచ్చితంగా గెలుస్తాం, మెజారిటీ స్థానాలు మేమే సాధిస్తాం. కేటీఆర్ నగర అభివృద్ధి కోసం ఆయన చేసిన పనులను చూసి ప్రజలు ఓటేశారని చెప్తున్నారేమే. దానికి నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీ వర్షను తెలుగుదేశం పార్టీ నుంచి దుర్గాప్రసాద్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, టీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ గారు జాయిన్ అవుతున్నారు. వాళ్ళతో మాట్లాడిద్దాం. అంతకంటే ముందు ఒకసారి మీకు కొన్ని అప్డేట్స్ చెప్తాను. నేను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏ డివిజన్లో ఎవరు అత్యధిక స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లో లీడ్లో ఉన్నారనేది మీకు చెప్తాను. ఉప్పల్లో మొత్తం 2 డివిజన్లలో భారతీయ జనతా పార్టీ లీడ్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక డివిజన్లో అక్కడ లీడ్లో కనిపిస్తోంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి. ఎల్బీ నగర్లో 9 డివిజన్లో భారతీయ జనతా పార్టీ లీడ్లో ఉంటే టీఆర్ఎస్ పార్టీ ఒక డివిజన్లో లీడ్లో కనిపిస్తోంది. ముషీరాబాద్లో బీజేపీ ఒక డివిజన్లో, టీఆర్ఎస్ ఒక డివిజన్లో లీడ్లో కనిపిస్తున్నాయి. గోషామహల్లో ఒక డివిజన్లో భారతీయ జనతా పార్టీ లీడ్లో కనిపిస్తుంది. షేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఒక చోట భారతీయ జనతా పార్టీ, 2 చోట్ల టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు లీడ్లో కంటిన్యూ అవుతున్నారు. పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఒక చోట భారతీయ జనతా పార్టీ, ఒక చోట టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు లీడ్లో కంటిన్యూ అవుతున్నారు. కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 4 చోట్ల భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు, ఒక చోట టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లీడ్లో కంటిన్యూ అవుతున్నారు. కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 4 డివిజన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉంటే టీఆర్ఎస్ పార్టీ 2 డివిజన్లో లీడ్లో కంటిన్యూ అవుతోంది. మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన 3 డివిజన్ల పోస్టల్ బ్యాలెట్లలో 3 చోట్ల కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్ కంటిన్యూ చేస్తున్నారు. రాకేష్ గారు, గుడ్ మార్నింగ్. రాకేష్ గారు, నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుందండి. రాకేష్ గారు, ఏంటి పోస్టల్ బ్యాలెట్ లో రిఫ్లెక్షన్ చూస్తే మెజారిటీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ముందు కనిపిస్తారు. 30 చోట్ల భారతీయ జనతా పార్టీ, 18 చోట్ల టీఆర్ఎస్ పార్టీ, ఒక చోట కాంగ్రెస్, ఒక చోట ఎంఐఎం. ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన లీడ్ ఏమన్నా కామెంట్ చేస్తారా దానిపైన? కామెంట్ ఏముంది సార్, 34,50,000 ఓట్లు, 34,50,000 ఓట్లు పోలైతే దాంట్లో నుంచి 1,900 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ అండి. అంటే శాంపిల్ సర్వే లాగా అన్ని డివిజన్లకు సంబంధించి ఉంటాయి కదా, శాంపిల్ సర్వే లాగా ఇది రిఫ్లెక్షన్ అంటుంది భారతీయ జనతా పార్టీ. సార్ ఒకటి సార్, భారతీయ జనతా పార్టీ ఏ రిఫ్లెక్షన్ అన్నా కానీ రిజల్ట్ అంతిమంగా ఏ విధంగా ఉంటుందో చూద్దాం. నెంబర్ 1. నెంబర్ 2, మిత్రులు ఇంతకుముందు చెప్పినట్టుగా సాయంత్రం ఎందుకని పోలింగ్ అంటే ఎప్పుడు కానీ మార్నింగ్ ఒక 15%, ఈవినింగ్ 15% అవుతుంది ఎప్పుడు కానీ. ఈ ఎలక్షన్ కాదు, ఏ ఎలక్షన్ అయినా ఏ రాష్ట్రంలోనైనా అది అంటే జనరల్ గా ఎలక్షన్ ట్రెండ్ అన్నమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే సరే ఎవరు వేసినా కానీ ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనేది అంతిమంగా దాన్ని నిర్ణయం చేసుకోబడుతుంది. ఇప్పుడు ఒకవేళ మేము ఓడిపోయినా కానీ దానికి సమాధానం వెతుక్కోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వెతుక్కుంటుందంటే అది వాళ్ళ ఇష్టం. కానీ మేము ఏమంటున్నాం, ఈ రోజు ఎలక్షన్లు అయిపోయినాయి, డబ్బాలో ఓట్లు పడ్డ తర్వాత ఏ విధంగా రిజల్ట్ వస్తుందో తప్పకుండా చూద్దాం. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా మేము బ్యాలెట్ తోటే పోవడం జరిగింది. నేనేమంటున్నా అంటే ఈవీఎం లా బ్యాలెటా కాదు, ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు. ఎస్, దుబ్బాకల వాళ్ళని ఆశీర్వదించారు. ఒక 2 years లో 3 సార్లు రఘునందన్ రావు గారు కంటెస్ట్ చేశారు కాబట్టి తప్పకుండా ఆయన మీద కూడా కొంత సానుభూతి వచ్చింది, విజయం సాధించారు. అది భారతీయ జనతా పార్టీ విజయంగా వాళ్ళు ఊహించుకుంటే దానికి మనం ఏం చేయలేం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే తప్పకుండా ఈ ఎలక్షన్లలో జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ప్రజలు స్పష్టంగా మాకు ఆధిక్యం ఇస్తారు. లాస్ట్ టైం 99 ఇచ్చారో ఈసారి 100 సీట్లను దాటామని సంపూర్ణ విశ్వాసం మాకు ఉందండి. రైట్. దుర్గాప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నరసింహారావు గారు. దుర్గాప్రసాద్ గారు, ఏంటి ఇంకా పూర్తి ట్రెండ్ రాలేదు కానీ పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ది మూడ్ ఆఫ్ ది పబ్లిక్ అయితే యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే సరే ఇప్పుడు రాకేష్ అన్నట్టు వాస్తవంగా 34 లక్షల ఓట్లలో 2000 ఓట్లు పెద్ద సమస్య కాదు. కానీ ది మూడ్, పబ్లిక్ మూడ్ అంటే హైదరాబాద్ యొక్క మూడు ఏ విధంగా ఉందనేది పర్కులేట్ అవుతుంది మనకి. రెండోది నేను ఒక్కటే చెప్పదలుచుకున్న నరసింహారావు గారు, అసలు రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారు నేను అడుగుతున్న ఇన్ని కోట్లు పెట్టి ఎలక్షన్ ఎందుకు చేయాలండి? ఆటోమేటిక్ గా ఒక చైర్మన్, మా రాకేష్ లాంటి చైర్మన్ లేకపోతే ఇంకొక ఆయన డిప్యూటీ చైర్మన్ నామినేట్ చేసుకుంటే అయిపోతుంది కదా, చట్టం మార్చి. ఎందుకు ఈ పరిస్థితి? ఎలక్షన్ కమిషన్ ఇది రాజ్యాంగంలో ఉన్నదండి. ఇంతవరకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇట్లా ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ డే ఉంటే టిక్కు పెడితే చెల్తది అని ఎప్పుడన్నా ఇచ్చిందండి? ఇట్ ఈస్ సేమ్ టు డెమోక్రసీ. ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యానికే అపహాస్యం చేసినట్టు. వాట్ ఈజ్ ఎలక్షన్ కమిషన్? ఏం చేస్తుందండి ఎలక్షన్ కమిషన్? ఇట్ ఇండివిజువాలిటీ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఎవరు ఏం చెప్తే అది చేసినట్టు. నేను అడుగుతున్నా ఇవాళ డైరెక్ట్ స్ట్రైట్ అవే పార్థసారథి గారిని, ఎందుకు మీకు ఈ ఆలోచన వచ్చింది రాత్రికి రాత్రి? ఇంకోటి మిత్రులు రాకేష్ గారు అన్నట్టు మాకు కూడా అనుమానం వస్తుంది. ఎప్పుడు కూడా ఎలక్షన్ అయిన తర్వాత 4 o'clock 5 o'clock ఎవ్రీ 1 hour ఎవ్రీ హాఫ్ అన్ అవర్ మీరు పర్సంటేజ్ ఇచ్చినప్పుడు లాస్ట్ పర్సంటేజ్ 38.5 ఇచ్చినారు మాకు 6:30కి. మార్నింగ్ 46.5 ఎట్లా వచ్చింది? ఇది $1000 క్వశ్చన్, ఇది $1,000 మిలియన్ల క్వశ్చన్. దీనికి ఆన్సర్ చెప్పాలి ప్రభుత్వం, చెప్పాలి ఎలక్షన్ కమిషన్ చెప్పాలి, హ్యాస్ టు రివ్యూ దీన్ని. రెండోది, అసలు ఎంత భయంకరం అంటే ఎలక్షన్ కమిషన్ ఈ ఎలక్షన్స్ పూర్తిగా ఫెయిల్ అయింది. మిమ్మల్ని ఎవరు ఫిబ్రవరి దాకా టైం ఉంటే ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఉరికొచ్చారు. ఒక పక్క కోవిడ్ ఉందని అంటున్నారు, అది వదిలేయండి. అసలు షెడ్యూల్ ఇచ్చిన రోజే నోటిఫికేషన్. ఇది ఎక్కడ ఉందండి? అసలు మీకు పార్థసారథి గారు ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఆలోచించుకోవాలి, ఆయన ఆత్మ పరిశీలించుకోవాలి. ఎందుకు మనం ఈ రకంగా చేస్తున్నాం? తాత్కాలికం అండి. జీవితకాలం ఒక సర్వీస్ లో ఉన్న వ్యక్తిని ప్రజలు కొనియాడాల. పలానా ఆయన చేసిన ఇవాళ టిఎన్ శేషన్ ఎట్లా మనం మెచ్చుకుంటున్నాం, ఆయన గతించినాక కూడా ఆయన పేరు తలుచుకుంటున్నాం టిఎన్ శేషన్. ఒక్క నిమిషం దుర్గాప్రసాద్ గారు, జేఎన్టీయూ దగ్గర కౌంటింగ్ సెంటర్ దగ్గర నుంచి సైబరాబాద్ సిపి సజ్జనార్ మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ లో విందాం ఏం మాట్లాడుతున్నారు. మనం కూడా కౌంటింగ్ సమయంలో 3 అంచనా బందోబస్తు చేయడం జరిగింది. ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ కావడంతో బయట కూడా చాలా సెన్సిటివ్ ఏరియాస్లో పెట్రోలింగ్, బ్లూ కోట్స్ వాళ్ళతో కూడా మనము పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. దాదాపు 12 చోట్ల సిపి రిజర్వ్ అని చెప్పి ఫోర్స్ పెట్టడం జరిగింది. ఒక్కొక్క ప్లాటూన్ ఫోర్స్ అక్కడ ఉంది సీనియర్ ఆఫీసర్స్ నేతృత్వంలో. అదేవిధంగా 12 చోట్ల ఎస్ఓటీ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. సో క్యాండిడేట్స్ అందరూ కూడా ఎవరు గెలిచినారు వాళ్ళందరూ కూడా ఎటువంటి విక్టరీ ప్రొసెషన్స్ కానీ ర్యాలీస్ కానీ క్రాకర్స్ కాల్చడానికి బ్యాన్ చేయడం జరిగింది. గెలిచిన వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. 48 గంటల దాకా ఇలాంటి ప్రొసెషన్స్ కానీ మన ర్యాలీస్ కానీ క్రాకర్స్ కాల్చడం ఎటువంటి లేదు. సో ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. ముఖ్యంగా క్యాండిడేట్స్, పార్టీస్ అందరూ కూడా ఈసారి కూడా సహకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మనకు కోఆపరేట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. దుర్గాప్రసాద్ గారు నాకు ఒక్క నిమిషం టైం ఏంటి, కొన్ని అప్డేట్స్ చెప్తాను, లేటెస్ట్ అప్డేట్స్. బోయిన్పల్లి డివిజన్లో వచ్చిన పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన టోటల్ నంబర్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. దాదాపు 70 చోట్ల 70 డివిజన్లకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ల రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. 43 చోట్ల భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 24 చోట్ల టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 9 చోట్ల ఎంఐఎం పార్టీ, 1 చోట కాంగ్రెస్ పార్టీకి పోస్టల్ ఓట్లలో అత్యధికంగా ఓట్లు వచ్చిన
వచ్చినట్లుగా సమాచారం అంతోంది. కొన్ని చోట్ల అసలు కొన్ని డివిజన్లో పోస్టల్ బ్యాలెట్లు ఒక్కటి కూడా నమోదు కాలేదు కాబట్టి దాదాపు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన కౌంటింగ్ పూర్తయినట్లుగానే మనం భావించవచ్చు. మెజారిటీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. డివిజన్ల వారీగా ఒకసారి చెప్తాను. బోయినపల్లి డివిజన్లో టీఆర్ఎస్ పార్టీకి 8 ఓట్లు, భారతీయ జనతా పార్టీకి 7 ఓట్లు వచ్చాయి. భారతీనగర్లో బీజేపీకి 4, టీఆర్ఎస్కి 3 వచ్చాయి. వనస్థలిపురంలో బీజేపీకి 5, టీఆర్ఎస్కి 2, చంపాపేటలో బీజేపీకి 5, టీఆర్ఎస్కి 2, సరూర్ నగర్లో బీజేపీకి 3, టీఆర్ఎస్కి 2, షేర్లింగంపల్లిలో టీఆర్ఎస్కి 5, బీజేపీకి 3, లింగోజీగూడ డివిజన్లో బీజేపీకి 5, కాంగ్రెస్కు 3, హస్తినాపురంలో బీజేపీకి 2, పటాన్చెరులో కాంగ్రెస్కి 1, టీఆర్ఎస్కి 1, కూకట్పల్లిలో బీజేపీకి 24, టీఆర్ఎస్కి 21, టీడీపీకి 2, సూరారం డివిజన్లో టీఆర్ఎస్కి 1, బీజేపీకి 1, గాజుల రామారం డివిజన్లో బీజేపీకి 3, టీఆర్ఎస్కి 2, కాంగ్రెస్కి 1, అల్వాల్ డివిజన్లో బీజేపీకి 12, టీఆర్ఎస్కి 6, జీడిమెట్ల డివిజన్లో బీజేపీకి 6, టీఆర్ఎస్కి 4, సుభాష్ నగర్ డివిజన్లో టీఆర్ఎస్కి 9, బీజేపీకి 3, కొండాపూర్ డివిజన్లో బీజేపీకి 5 ఓట్లు, అల్లాపూర్ డివిజన్లో బీజేపీకి 3 ఓట్లు, మూసాపేట డివిజన్లో బీజేపీకి 3, టీఆర్ఎస్కి 2, ఫతేనగర్ డివిజన్లో టీఆర్ఎస్కి 1, కేపీహెచ్బీ డివిజన్లో బీజేపీకి 5, టీఆర్ఎస్కి 2, బాలాజీనగర్ డివిజన్లో బీజేపీకి 4, టీఆర్ఎస్కి 3, మున్సిరాబాద్ డివిజన్లో బీజేపీకి 8, టీఆర్ఎస్కి 5, కవాడిగూడ డివిజన్లో బీజేపీకి 10, టీఆర్ఎస్కి 1, నాగోల్ డివిజన్లో భారతీయ జనతా పార్టీకి 13 ఓట్లు, టీఆర్ఎస్ పార్టీకి 12 ఓట్లు వచ్చాయి. కుత్బుల్లాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీకి 5, బీజేపీకి 2, మాదాపూర్ డివిజన్లో బీజేపీకి 2, టీఆర్ఎస్కి 1, మియాపూర్ డివిజన్లో టీఆర్ఎస్కి 1, కాంగ్రెస్కి 1, హఫీజ్పేట్ డివిజన్లో బీజేపీకి 4, చందానగర్ డివిజన్లో బీజేపీకి 2, టీఆర్ఎస్కి 1, మూసాపేట్ డివిజన్లో బీజేపీకి 15 ఓట్లు, టీఆర్ఎస్ పార్టీకి 8 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లో నమోదైన పరిస్థితి చూస్తున్నాం. బాలానగర్ డివిజన్కి సంబంధించి బీజేపీకి 2 ఓట్లు, టీఆర్ఎస్ పార్టీకి 5 ఓట్లు వచ్చాయి. జగద్గిరిగుట్టలో బీజేపీకి 1, టీఆర్ఎస్కి 1 వచ్చాయి. కుత్బుల్లాపూర్ డివిజన్లో 20 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి వస్తే భారతీయ జనతా పార్టీకి 4 ఓట్లు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఆల్వాల్కి వస్తే మచ్చబొల్లారం మొత్తం 18 ఓట్లు పోలవుతే భారతీయ జనతా పార్టీకి 5, టీఆర్ఎస్కి 3 ఓట్లు, 10 ఓట్లు అక్కడ రిజెక్ట్ అయినట్లుగా సమాచారం అందుతోంది. ఆల్వాల్లో టీఆర్ఎస్కి 2, బీజేపీకి 5, వెంకటాపూర్ డివిజన్లో భారతీయ జనతా పార్టీకి 2 ఓట్లు, టీఆర్ఎస్కి 1 ఓట్లు వచ్చాయి. కాప్రా డివిజన్లో టీఆర్ఎస్కి 9, కాంగ్రెస్కి 2, బీజేపీకి 3, ఏఎస్ రావు నగర్ డివిజన్లో కాంగ్రెస్కి 4, టీఆర్ఎస్కి 3, టీడీపీకి 2, బీజేపీకి 5, చర్లపల్లిలో ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి అక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అక్కడ భారతీయ జనతా పార్టీకి 1 ఓటు వచ్చింది, టీఆర్ఎస్ పార్టీకి 1 పోస్టల్ బ్యాలెట్ ఓటు కూడా అక్కడ రాలేదు. 5 ఓట్లు రిజెక్ట్ అయిపోయాయి. మీర్పేట హెచ్బీ కాలనీ డివిజన్కి సంబంధించి ఇండిపెండెంట్ 1, టీఆర్ఎస్ పార్టీ 1, బీజేపీ 4, మల్లాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీకి 3, ఇన్వాలిడ్ 7 అయ్యాయి. నాచారం డివిజన్లో బీజేపీకి 3, ఇండిపెండెంట్ 2, టీఆర్ఎస్ పార్టీ 2, బీజేపీ 3 ఓట్లు వచ్చాయి. మెహదీపట్నం డివిజన్లో మెహదీపట్నం చాలా తొందరగా రిజల్ట్స్ రాబోతున్న డివిజన్గా మనం చూస్తున్నాం. అక్కడ టీఆర్ఎస్ పార్టీకి 2 ఓట్లు, టీఆర్ఎస్ పార్టీకి 1 ఓటు, భారతీయ జనతా పార్టీకి 1 ఓటు, కాంగ్రెస్ పార్టీకి 1 ఓటు వచ్చినట్టుగా సమాచారం ఉంటుంది. సరే, చాలా చిన్న నంబర్లే. మొత్తం జిహెచ్ఎంసీ అంతా కలిపితే కూడా దాదాపు 1926 ఓట్లు ఉన్నాయి. మూడ్ ఆఫ్ ద పీపుల్ అది మొత్తం రిజల్ట్స్కి రిఫ్లెక్షన్ అని చెప్పి రాకేష్ గారు అంటున్నారు. రాకేష్ గారు ఇంతకుముందు టీఆర్ఎస్ రాకేష్ గారు చెప్పారు. సరే, అట్లా అనుకుంటే వాళ్ళని అనుకోనియండి. కొంత ప్రభుత్వం ఉద్యోగులు వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు. చాలా సందర్భాల్లో ఇలాంటి మాటలే మాట్లాడారు. కానీ రిజల్ట్స్ చూద్దామని చెప్పని అంత ధీమాగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు మాట్లాడేటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది. కానీ మూడ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అయిందనేది దుబ్బాకలో కూడా మనం చూసినాం, ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. మీరు ఒకటి గమనించాలి, ఇంకా 3 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. అవును. సరే, ఈ ఫలితాల తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలను తిరుగుబాటు చేస్తే నేను చెప్పలేను. బట్ ఎలక్షన్ క్యాంపెయిన్ అయితే చెప్పారు, అవకాశం ఉంది. చాలా మంది అసంతృప్తితో ఉన్నారు కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షులు కూడా ఆ మాట మాట్లాడడం జరిగింది. బట్ వాళ్ళకు ఉన్న కాల వ్యవధి అయితే 3 సంవత్సరాలు. ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకున్నారు. ఎలక్షన్ కమిషన్కు వీళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు ఎన్నికలు పెట్టింది. ఎలక్షన్ వీళ్ళు ఏ రకమైనటువంటి రూల్స్ను విధించామంటే ఆ రకమైనటువంటి రూల్స్ని ఈరోజు ఇంప్లిమెంట్ రాకేష్ గారు ఒక అలిగేషన్ చేశారు. దానికి సంబంధించి ఓడిపోతున్నారు, ఓటమికి కారణాలు ఎత్తుకుంటుంది భారతీయ జనతా పార్టీ. వాస్తవాలని చెప్పాలి కదా. ఇప్పుడు మేము వాస్తవాలు చెప్తున్నాం. ఓటమికి కారణమా ఏంది అనేది తర్వాత విశ్లేషిద్దాం. ఓటమి చెందిన తర్వాత విశ్లేషిస్తాం 100%. ముందుగానే కారణాలు ఎత్తుకుంటారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే రిగ్గింగ్ జరిగింది వాస్తవం కాదా? 18% ఎట్లా పెరుగుతుందండి? సికింద్రాబాద్ డివిజన్లో 5 గంటల వరకు 29% పోలింగ్ ఉంటుంది. లాస్ట్ 1 అవర్లో 18.86%, అంటే 19% పోలింగ్ పెరుగుతుంది ఒకటే 1 అవర్లో. అంటే 10 గంటల పాటు 29% పోలింగ్ అయితే జస్ట్ 1 అవర్లో 18.86% పెరిగిందంటే ఏం జరిగింది అనేది తెలుసుకోలేనంత అమాయకులు కాదు ప్రజలు. మీరు మా మీద దాడులు చేస్తారు, పోలీసుల చేత మా మీద కేసులు పెట్టిస్తారు, మీ ఎమ్మెల్యేలు దాడులు చేస్తారు, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు, కావాలని లెటర్లు సృష్టిస్తారు, కావాలని బండి సంజయ్ గారి ట్వీట్లను మీరు మ్యానిపులేట్ చేస్తారు. చివరి రోజు ముందు కూడా
రాజశేఖర రెడ్డి గారిని తిట్టినట్టు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టినట్టు బండి సంజయ్ గారి పేరు మీద ఈరోజు ఒక ట్వీట్స్ తయారు చేస్తారు. ఇంత చేసినా కూడా మీరు ఈ రకమైనటువంటి ఫలితాలు చూస్తున్నారంటే ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సన్ స్ట్రోక్ తగిలింది, భారతీయ జనతా పార్టీకి మాత్రం సన్ రైజ్ అవుతా ఉన్నాయి. ఈ విషయం అర్థం చేసుకోకపోతే టీఆర్ఎస్ పార్టీ నిండా మునుగుతుందండి. వరదల్లో హైదరాబాద్ మునిగింది, ఈ ఎన్నికలతోనే టీఆర్ఎస్ పార్టీ మునగబోతా ఉన్నది. ఇది వాస్తవం. క్యాప్షన్స్ అయితే చాలా బాగా చెప్తున్నారు రాకేష్ రెడ్డి గారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత టీఆర్ఎస్ పార్టీ రాకేష్ గారు ఆన్సర్ తీసుకుందాం చిన్న బ్రేక్ తర్వాత.